గరగసం పెట్టడానికి ఈ కార్యక్రమానికి మేము విజయనగరం జిల్లా నుంచి వచ్చాం మిత్రులారా. ఆత్మకూరు చెన్నై గారికి ఆత్మమిత్రులు కళాకారులందరూ గుర్తుపెట్టుకుని మిత్రులారా. ఆత్మకూరు చెన్నై గారికి జై భీమ్. అంబేద్కర్ కి ఇక్కడ ఎంతమంది భక్తులు చేతులు పైకెత్తండి. భక్తులు అందరూ భక్తులేనా? అనుచులు ఎంతమంది చేతులు పైకెత్తండి. అనుచులు. బాబాసాహెబ్ అంటాడు, నాకు కావాల్సిన భక్తులు కాదు నాయనా, నాకు కావాల్సింది ఎవరు? అనుచులు కావాలి కదా. జై భీమ్, జై భీమ్. మనువాదానికి మరణ శాసనం రాస్తున్నామిదిగో, కౌటల్యానికి పాడి కట్టెలు మోస్తున్నామిదిగో. బ్రాహ్మణులంతా చదవాలంటిరో, చాతిలో పుట్టిన క్షత్రియులంతా ఏలాలంటిరో, తొడలో పుట్టిన వయసులు దోపిడి చేయాలంటిరో, పాదాలలో పుట్టిన మనలను పాతరేస్తే గదరు. ఎక్కడ పుట్టావన్నా మనం? మనిషిని వాడు ఎవరైనా బుర్రకి, జబ్బకి, కడుపుకి, కాళ్ళకి ఎవరైనా పుడతాడయ్యా? పుట్టిన వాళ్ళు చేతులు పైకెత్తండి. మేము బుర్రకి, జబ్బకి, కాళ్ళకి, కడుపుకి పుట్టలేదురా. ఓ తల్లి కడుపున పుట్టిన బిడ్డ ఈ బ్రహ్మకు దిమ్మ తిరిగేటట్టు రాతలు రాస్తున్నా, ఈ బ్రహ్మకు దిమ్మ తిరిగేటట్టు రాతలు రాస్తున్నా. అందరికీ ఆకలిస్తుంది. చప్పట్లు కొడితే బీపీలు, షుగర్లు కంట్రోల్ ఉంటాయి మిత్రులారా. ఎన్ని పూల దండలేస్తారు మీరా అంబేద్కరిస్టులు, ఎన్ని విగ్రహాలు పెడతారో మీరా మా జాతి నేతలు. అంబేద్కరిస్టులమా మనం? అంబేద్కరిస్టులమా? ఎన్ని పూల దండలేస్తారు మీరా అంబేద్కరిస్టులు, ఎన్ని విగ్రహాలు పెడతారు మీరా మా జాతి నేతలు. అంబేద్కరు ఆశయాలు వర్ధిల్లాలంటారో, జయంతులు వర్ధంతులు ఘనంగా చేస్తారో, ఆ మహనీయుని ఆశయాలు పాటించమంటారు. వీరా జాతి నేతలు, వీరా అంబేద్కరిస్టులు, వీరా మా జాతి నేతలు. మనువాదపు దేవుడు
అంబేద్కర్ మా దైవం అంటారు, మీ పిల్లలకు మహనీయుల పేర్లు పెట్టరు, మీ ఇంటికేమో శ్రీరాముని నిలయమంటారు. వీరామాజాతి నేతలు, వీరా అంబేద్కరిస్టులు. దేవుని దయ వలన ఉద్యోగం అంటారు, చర్చలు గుడులకు వెళ్ళి మొక్కుతుంటారు, వేలాది రూపాయలు విరాళమిస్తారు. ఉద్యోగమిచ్చే అంబేద్కరును ఊరవతలుంచెరు. వీర అంబేద్కరిస్టులు, వీరా మాజాతి నేతలు, వీర అంబేద్కరిస్టులు, వీరా బాబాసాహెబ్ కోసం ఎవరు ఏం చేయవలసిన పని లేదు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్ళినప్పుడు మాత్రమే నిజమైన అంబేద్కర్ వాదులు గుర్తుపెట్టుకు మిత్రులారా. జై భీమ్, జై బుద్ధ, జై భారత్. థ్యాంక్ యూ ఉదయ్. ఇప్పుడే అందిన వార్త, మనకు విశిష్ట అతిథి అంగలగుర్తి విద్యాసాగర్ గారు మీతో అందరితో సందేశాలు ఇవ్వాలనుకున్నారు. వారు అనేక కారణాల వల్ల, పెళ్లిల వల్ల రాలేకపోయారు. అంతేకాదు మన ఎస్పీ గారు రాజమండ్రి రామారావు గారు ఇప్పుడే వార్త చెప్పారు, వాళ్ళ జైల్లో ఒక చనిపోయారంట, సూసైడ్ చేసుకున్నారంట, అందువల్ల రాలేకపోయాం. నిజంగా విత్ ఇన్ 3 days లో వస్తాము అని చెప్పారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అంగలగుర్తికి సారు, రామారావు సార్ మళ్ళా వస్తారు. చివరగా మన గ్రేట్ లీడర్ ఇండియన్ టైగర్ కమిషన్ రామచంద్రుని గురించి ఒకే ఒక మాట. అతి చిన్నవాడైన మాకు నిరంతరము సహకరించి గొప్ప అంబేద్కరిస్ట్ గా ఆయన ఇక్కడ పేరు పొందాడు. నిరంతరం మాకు ఎంతో నాగేశ్వరరావు అన్న కానీ, రామచంద్రుడు కానీ, శాంతరాజు అన్న కానీ, ఇంకా చాలా మంది మాకు ఎంతో సహకరించారు. అంతేకాదు యానరాతి తిరుపతిరావు గారు బిల్డర్ బెంగళూరు, నిజంగా వారిని మర్చిపోలేం. ఎంతో దూరం నుండి మాకు ఎన్నో సహకారాలు అందించారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మాట్లాడుతూ సైడ్ 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 జరగండి. సైడ్ 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 క్లారిటీ లేదు, క్లారిటీ లేదు. దయచేసి ఎవరు అందులో గౌరవించవద్దు. ప్రతి ఒక్కరితో మాట్లాడాలనుకున్నాం. ఇక్కడ కంటే ముందుగా చాలా చక్కగా మాట్లాడతారు. చాలా మంది మీద ఉన్నారు. ఉదాహరణకి ఎవరిని మేము ఏమన్నా మాట్లాడించలేకపోతే క్షమించండి. మాకంటే మేము చక్కగా మాట్లాడతాము. అందరికీ భోజనం ఏర్పాటు చేస్తాము. అందరికీ అంతేకాదు యానరాతి తిరుపతి మన టీ గారు ఉన్నారు, మా అల్లుడు గారు. ఎంతో ఈ రోజు అర్జెంట్ పనులు కూడా కలెక్టర్ గారితో మరి మరొకరు మా కోసం వచ్చారు. వాళ్ళ చేత మాట్లాడించలేకపోయాం. క్షమించవలసిందిగా అల్లుడు గారిని కోరుకుంటూ వచ్చేదానికి కోసం మన లీడర్ డాక్టర్ ఎంపీ గారు తిరుమావళవన్ గారు చెన్నై నుంచి వచ్చారు. ఎర్లీ మార్నింగ్ 5 గంటలకు వచ్చి పండుకున్నారు. ఇది ఈ రోజు మాత్రం కాదు, ఎవ్రీడే ఇది జరుగుతుంది. ఒక లీడర్ ఇండియాలో, అన్కాంప్రమైజ్ లీడర్ ఇండియాలో ఉన్నారంటే
మోడీని ఎదిరించే అపోజ్ చేసే లీడర్షిప్ ఉందంటే, ఆర్ఎస్ఎస్ ని బెదిరించే లీడర్షిప్ ఉందంటే, బీజేపీని ఏ కాంప్రమైజ్ లేకుండా ఒక లీడర్షిప్ ఉందంటే అది మన అన్న తిరుమావళవన్ గారు. నాట్ ఓన్లీ ఇన్ తమిళనాడు, ఆల్ ఓవర్ ఇండియా ద ఓన్లీ లీడర్ హూ అపోజెస్ ఆర్ఎస్ఎస్ అండ్ సంఘ్ పరివార్ ఐడియాలజీ, ద అన్కాంప్రమైజ్ లీడర్. ఆయన 58 years అయింది, ఇంకా పెళ్లి చేసుకోలేదు. తన జీవితం అంతా ఈ ప్రజల కోసం, ఈ సొసైటీ కోసం త్యాగం చేసి ఉన్నారు. అట్లా ఒక లీడర్ వచ్చున్నారు. మనకి ఇప్పుడు విగ్రహం పెట్టాము. మనం చేసే పని ఏమంటే, we have to organize as a political organization. ఇప్పుడు అందరూ కలిసి ఉన్నాము. ఇక్కడ టీడీపీ ఉంటారు, వైఎస్ఆర్ ఉంటారు, అందరూ ఉంటారు. అది ఏమి పనికి రాదు. మనము పొలిటికల్ ఆర్గనైజేషన్ గా, దళిత్స్ ఎప్పుడు పొలిటికల్ ఆర్గనైజేషన్ గా, బీసీస్ ఎప్పుడు పొలిటికల్ ఆర్గనైజేషన్ గా అవుతున్నారో అప్పుడే పొలిటికల్ పవర్ వస్తుంది. దానివల్ల అందరూ మనము పొలిటికల్ ఆర్గనైజేషన్ గా మారాలి. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఉంది. మనం ఎందుకు పోరాడుతున్నామంటే క్యాస్ట్ అనిలేషన్ చెప్తున్నాము, కుల నిర్మూలనం అని చెప్తున్నాము. కానీ జగన్మోహన్ పేరులోనే రెడ్డి ఉంది. టీడీపీ చంద్రబాబు నాయుడు పేరులోనే నాయుడు ఉంది. ఎక్కడ కుల నిర్మాణం? ఒక చీఫ్ మినిస్టర్ ఆయన పేరులోనే క్యాస్ట్ ఉంటే ఎక్కడ కుల నిర్మాణం చేస్తారు? ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ పుట్టింగ్ హిస్ నేమ్ after his name Reddy, after his name Naidu. Then how we are going to annihilate the caste? So to annihilate the caste, Ambedkarism only we have to follow. అట్లా అంబేద్కరిజం ఫాలో చేస్తే మనం ఒక పొలిటికల్ ఆర్గనైజేషన్ అవుతాం. అట్లా ఒక పొలిటికల్ ఆర్గనైజేషన్ అయ్యింది బీసీకి. దానికి మన లీడర్ అన్న తిరుమావళవన్ గారు ఈ సందర్భించిన అందరికీ జై భీమ్ చేస్తున్నాను. జై భీమ్. థ్యాంక్ యూ సార్. మేము ఎన్నో కలగన్నాం, చాలా బెస్ట్ మెసేజ్లు అందించాలి ఈ గ్రామానికి, ఈ వెనుకబడిన గ్రామానికి అనుకున్నాం. కానీ కాలాతీతం వల్ల ఎలాంటి సందేశాన్ని మేము ఇవ్వలేకపోయాం. థ్యాంక్ యూ సార్ ఫర్ అవర్ గోల్డెన్ మెసేజ్. ఇప్పుడు మన ఇండియన్ టైగర్, హానెస్ట్ లీడర్ మన తిరుమావళవన్ గారు, ఎంపీ గారు, తమిళనాడు వారిని సందేశించవలసిందిగా కోరుచున్నాం. చక్కని లీడర్, హానెస్ట్ లీడర్, సాక్రిఫైస్ లీడర్, ఓన్లీ వన్ లీడర్ ఆఫ్ ఇండియా తిరుమావళవన్ గారిని స్పీచ్ ఇవ్వాల్సిందిగా. అన్న రాష్ట్ర విసిగా డాక్టర్ విద్యాసాగర్ గారు 2 నిమిషాలు మాట్లాడాల్సింది. మహాపురుషులైన మహాత్మా జ్యోతిబా పూలే, బాబాసాహెబ్ అంబేద్కర్ల పాదాలకు నమస్కరించుకుంటూ ఈ రోజున ఈ కొత్త మహానేత మహానుభావుడు విగ్రహావిష్కరణకు చేసిన ఆ విగ్రహావిష్కరణకు చేసినటువంటి మన ముఖ్య అతిథి తిరుమావళవన్ గారికి, అలాగే స్టేజ్ మీద ఉన్న పెద్దలకి అందరికీ జై భీమ్. భారతదేశంలో జాతీయ నాయకులందరినీ ఒక త్రాసులో పెట్టి బాబాసాహెబ్ అన్న సభాధ్యక్షులు భారతదేశంలో ఉన్న జాతీయ నాయకులందరూ ఒక త్రాసులో పెట్టి ఇంకొక త్రాసులో అంబేద్కర్ కూర్చోబెడితే జాతీయ నాయకుడు ఉన్న త్రాసులో అమాంతంగా పైకి లేస్తారు. అదే అంబేద్కర్ యొక్క విలువ. ఇక్కడ ఉన్నాం. భారతదేశానికి ఏమైనా చేస్తే అంబేద్కరే చేశాడు, కానీ పటేలు, నెహ్రూ, గాంధీలు ఏమీ చేయరు. ఇక్కడున్న ఇంటింటికి కరెంట్ వచ్చే పవర్ గ్రిడ్ కనిపెట్టింది అంబేద్కర్. ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ కనిపెట్టింది అంబేద్కర్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూపకల్పన చేసింది అంబేద్కర్. పెద్ద పెద్ద భారీ ప్రాజెక్టులు, బాక్రానంగల్ లాంటి ప్రాజెక్టులు కట్టి చూపిన వాడు అంబేద్కర్. అలాగే పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ విమానాశ్రయం ఎలా ఉండాలో కట్టి చూపెట్టిన వాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. భారతదేశానికి గొప్ప రాజ్యాంగం అందించాడు. చాలా రాజ్యాంగాలు ఉన్నాయి, అన్ని దేశాలకి రాజ్యాంగాలు ఉన్నాయి. కానీ ఒక్కొక్క రాజ్యాంగం 6 నెలలకే ఎగిరిపోయింది, ఒక్కొక్క రాజ్యాంగం సంవత్సరానికి ఎగిరిపోయింది.
కానీ మన రాజ్యాంగం మాత్రం ఇప్పటికీ నిలబడి ఉందంటే దాని వెనక బాబాసాహెబ్ యొక్క అపారమైన జ్ఞానం, సమస్త దేశాల రాజ్యాంగాలు, సమస్త దేశాల తత్వశాస్త్రాలు, సమస్త దేశాల నైసర్గిక స్వరూపాలు, సమస్త దేశాల చరిత్రలు చదివినటువంటి జ్ఞానంతో ఆ రాజ్యాంగం రాయటం వల్లే ఇప్పటికీ అది మనల్ని కాపాడుతుంది. అనేక దేశాలు, రష్యా లాంటి దేశాలు 18 పాలిటిక్ రిపబ్లిక్ విడిపోయింది రష్యా. కానీ ఇండియా ఎందుకు విడిపోదంటే ఆ విడిపోకుండా అంబేద్కర్ దానికి రక్షణగా భారతదేశాన్ని విడిపోకుండా ఐక్యంగా ఉండేటట్టుగా ఆయన రాజ్యాంగంలో పొందుపరిచాడు. ఇక ఆయన కుల వ్యవస్థ మీద కూడా పోరాటం చేశాడు. చాలా మంది ఏమనుకుంటారంటే భారతదేశంలో ఒకరు పుడితే పుట్టుకతోనే అంటారు వాళ్ళు, ఒకడు పుట్టుకతోనే అగ్ర కులస్తున్నారు. మేమెందుకు మీకంటే ఎక్కువ? మేము బ్రహ్మకు పుట్టాము. మేము బ్రహ్మకి పైనుంచి పుట్టాం, ముఖానికి, భుజాలకి, తొడలకి పుట్టాం. పైనుంచి పుట్టాం కాబట్టి, బ్రహ్మకు పుట్టాం కాబట్టి మీ అందరికంటే మేము ఎక్కువ అన్నారు. కానీ మహాకవి జాషువా ఏమన్నాడంటే, మీరందరూ బ్రహ్మకు పుడితే మేము అమ్మకు పుట్టామన్నాడు మహాకవి జాషువా. అది తెలిసిన వాడే డాక్టర్ అంబేద్కర్. అందుకనే ఆయన ఆర్టికల్ 14లో చట్టం అందరూ సమానమైన తీసుకురాగలిగాడు. రెడ్లు ఎక్కువ, కమ్మోళ్ళు ఎక్కువ, బ్రాహ్మణులు ఎక్కువ కాదు, మనుషులు అందరూ సమానమైన ఆయన తీసుకురాగలిగాడు. ఆయన విగ్రహాన్ని ఈ రోజు ఇక్కడ ప్రతిష్ఠించుకున్నారు. ఇంత మారుమూల గ్రామానికి అంత గొప్ప యోధుడు రావటం అంటే మామూలు విషయం కాదు. చాలా మంది నా స్నేహితులు అంత దూరం వెళ్తాడా లీడరు, అంత లోపలికి వెళ్ళి విగ్రహం ఆవిష్కరణ చేసి వస్తాడా? ఎక్కడ మీటింగ్ పెట్టినా 10 లక్షల మంది ప్రజలు వచ్చేటువంటి క్రౌడ్ పుల్లర్ కదా తిరుమల గారు అంటే. అలాంటి ఆయన అక్కడికి వెళ్తారంటే ఆయన గ్రామాల మనిషి. ఇక్కడ చివరి పేదవాడిని కూడా భుజం మీద చేయాలన్న గొప్ప మనసు ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఇంత దూరం ఆయన వచ్చారు. చాలా విగ్రహాలు పెడుతున్నాం. తూర్పుగోదావరి జిల్లాలో 10 గజాలకు ఒక అంబేద్కర్ విగ్రహం ఉంటుంది. కానీ ఏ అర్ధరాత్రి ఎవడో తారుకు వస్తాడు, ఏ అర్ధరాత్రి ఎవడో తల నరికేస్తాడు. అంబేద్కర్ గారి విగ్రహాలు అలా తల నరుగుతుంటే, చేతులు నరుగుతుంటే మన తిరుమలలోని గారు అక్కడ ఉన్నటువంటి తమిళనాడులో ఒక బహిరంగ సభలో చెప్పారు, అంబేద్కర్ విగ్రహం మీద ఎవడైనా చెయ్యేస్తే ఏం చేయాలి అని అంటే అందరూ మౌనం ఉన్నారు. ఆ చెయ్యి అంతటితో నరకాలని సందేశం ఇస్తుంది తిరుమలలో. భారతదేశంలో ఇప్పుడు మోడీకి వ్యతిరేకంగా పార్లమెంటు గచ్చు మీద బయట పోరాడుతున్న ఏకైక యోధుడు తిరుమల గారు. అట్లాంటి యోధుడిని ఈ రోజు ముప్పాడలకు రావచ్చు మీరు రక్షించగలిగారు. మీరు సామాన్యులు కాదని చూస్తారు. అలాంటి యోధుడు ఆవిష్కరించాడు ఆ విగ్రహాన్ని. ఈ విగ్రహం కాదది. ఆ విగ్రహం చూసినప్పుడు సిమెంటు, ఇనుము కాదది. అది భారతదేశాన్ని ఐక్యంగా ఉంచినటువంటి మహానుభావుడు విగ్రహం. ఆయన రాజ్యాంగం రాయొచ్చు. ఆయన మేధస్సుగా రాజ్యాంగం చిత్తుకైతున్నారు. ఆయన మేధస్సు ఎంతో ఉంది. యానిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్ రాశాడు, అలాగే స్టేట్స్ అండ్ మైనారిటీస్ రాశాడు. ఆ పుస్తకాలను ఎవరు చదవాలి? బ్రాహ్మణులు చదువుతారా? రెడ్లు చదువుతారా? మనం చదవాలి. మనం చదివినప్పుడే వాటికి విలువ ఉంటుంది. అలాంటి గొప్ప యోధుడిని మనం ఇక్కడ తీసుకొచ్చి విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నాము. 2 సార్లు పార్లమెంట్కి ఎన్నికయ్యారు. అక్కడ వాళ్ళందరూ ఎదురొచ్చి మొన్న 6 పోటీ చేయించి 4 అసెంబ్లీకి పంపించాడు. ఆ 4 ఒకరు ముస్లిం, ఒకరు బీసీ, 2 ఎస్సీలు. కేవలం ఇది ఎస్సీలకే పరిమితం కాకుండా అణగారిన కులాల బిడ్డలందరూ తరపున పోరాడుతున్న యోధుడు తిరుమల గారు. ఆయన ఇక్కడికి వచ్చారు. తమిళనాడులో చాలా అపురూపంగా చూసుకుంటారు ఆయన్ని. ఆయన పెళ్లి చేసుకోవాలా, సొంత ఆస్తిలే, సొంత ఇల్లులే. వాళ్ళ అమ్మగారింటికి కూడా ఇప్పటికి ఇట్లా వంగెళ్లాల్సిందే. అంత ఇది కట్టండి మా అమ్మకు ఒక ఇల్లు అంటే ఒక ఒంటి స్తంభం మేడ కట్టగలరు అక్కడ ఉన్న వాళ్ళలో. ఆ మాట ఇప్పుడు ఆయన నోటి నుంచి రాదు. ఆయన వ్యక్తిగత ఆస్తి లేనటువంటి వాడు. అంత త్యాగమూర్తి. పెళ్లి చేసుకోలేదు. పెళ్లి చేసుకుంటే ఆ సమయం కుటుంబానికి ఇస్తే, ప్రజలకి ఇచ్చే సమయం తగ్గిపోతుందని చెప్పి పెళ్లి చేసుకుంటున్నాను. ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ సైంటిస్ట్ ఆయన. లా చదువుకున్నాడు. మద్రాసు లా యూనివర్సిటీలో లా పూర్తి చేశాడు. ఈ మధ్యనే PhD పూర్తి చేసి డాక్టర్ తిరుమల గారు ఆయన పేరు పొందారు. అలాంటి ఆయన ఎంత అపురూపంగా చూసుకుంటారంటే తమిళనాడులో ఆయన 50వ పుట్టినరోజుకి 50 కేజీలు బంగారం ఇచ్చేసారు అందరికీ. 50 కేజీలు బంగారం. నవస్సు కాదు, అన్నవస్సు కాదు. 50 కేజీలు బంగారం ఇస్తే ఆ బంగారాన్ని పెట్టి
మనకి గర్వంగా అందరికీ టీవీలు ఉన్న అగ్రకులాలకి మనకు కూడా శాటిలైట్ టీవీ ఉండాలని వెలిచాం అనే ఒక టీవీని తమిళనాడులో ఏర్పాటు చేశారు. అలాంటి గొప్ప యోధుడు మాట్లాడబోతున్నాడు. ప్రతి మాట జాగ్రత్తగా ఉంచి మన జీవితాలు మార్పుకి వినియోగించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి, ఈ విగ్రహ ఆవిష్కరణకి కష్టపడినటువంటి యువకులకి, పెద్దలకి అందరికీ పేరు పేరున జై భీమ్ తెలియజేసుకుంటున్నాను. జై భీమ్. ఇప్పుడు ఈ కార్యక్రమం విజయవంతంగా జరగడానికి ముఖ్య కార్యక్రమం సహకరించినటువంటి కలాంపూర్ శాంతరాజును ఒకే ఒక మాట మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. సభాధ్యక్షులు గౌరవనీయులు మిత్రులు శేషయ్య గారికి, కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి తమిళనాడు ఎంపీ గారికి, వేదిక మీద ఉన్నటువంటి దళిత సామాజిక ఉద్యమ నా రక్త సంబంధికులకు, కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి నా జై భీములు. మిత్రులారా, ఈ కార్యక్రమం ఈ రోజు ఇంత అద్భుతంగా జరుగుతుందంటే ఎంతో మంది కృషి, ఎంతో మంది పట్టుదల. మరి ఇంత దిగ్విజయంగా ఈ ముప్పల్లపాడు గ్రామంలో నిర్వర్తిస్తున్నారు అంటే ముందుగా ముప్పల్లపాడు గ్రామానికి దళిత బిడ్డలకు ముందుగా నా నమస్సులు. ఎందుకంటే ఒక మారుమూల ప్రాంతంలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించడమే కాదు, ప్రతిష్ఠించడమే కాదు, ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని అద్భుతమైనటువంటి రీతిలో అనేక మంది మేధావులను, అనేక మంది సామాజిక నేపథ్యం కలిగినటువంటి పెద్దలను ఆహ్వానించి ఇక్కడ నిర్వర్తించడం ఎంతైనా అభినందనీయం. ఒకే ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. మరి బాబాసాహెబ్ మన కొరకు ఈ భారతదేశంలో ఉన్నటువంటి మరి సూత్రులు, అతి సూత్రులు అనబడేటువంటి వారి కొరకు తన జీవితాన్ని త్యాగం చేసిన క్రమంలో మరి బ్రాహ్మణులు ఆయన్ను అనేక విధాలుగా, ప్రొఫెసర్స్ అనేక విధాలుగా మాటల రూపంలో మరి అవమానపరిచినప్పుడు ఒకనొక ఇన్స్టిట్యూషన్ లో ఒక బ్రాహ్మణ ప్రొఫెసర్ ఆయన ఏమని అడిగారంటే, ఏమయ్య అంబేద్కర్, మీ దళితులు ఇటువంటి వేషధారణ వేసుకునే దానికి అర్హులా అంటే ఆయన ఎప్పుడు సూటు బూటు వేసుకుని మరి మన హుందాతనాన్ని పెంచుకునే విధంగా, ఆత్మగౌరవాన్ని పెంచుకునే విధంగా మెలిగే క్రమంలో ప్రశ్నించినప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏమన్నారంటే, పంతులు గారు, ఈ దేశంలో ఈ భూమి మీద ఆది మానవులు దిగంబరులుగా పుట్టారు, మేము కూడా దిగంబరులుగా ఉండడాన్ని మీరు కోరుకొనుచున్నారా అని ప్రశ్నించినప్పుడు ఆయన సిగ్గుతో తల వంచుకున్నాడు. కాబట్టి మనకు ఆత్మగౌరవం ఇచ్చింది ఎవరయ్యా అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. మరి ఈ ప్రాంతంలో, కనిగిరి ప్రాంతంలో, ఈ హనుమంతులపాడు మండలంలో ఒక మారుమూల ప్రాంతంలో ఇటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తించినందుకు ముందుగా కమిటీ సభ్యులు మరి కొట్టుపాటి శాసయ్య గారు, కొట్టుకల బాలబాదుల్లా, పెరుమాల బాలచన్నయ్య, దమ్ము చెన్నకేశవులు, ఇంకా అనేకులు అలాగే ఈ గ్రామవాసి దర్శిలో స్థిరపడినటువంటి డాక్టర్ బాలయ్య దంపతులు ఈ కార్యక్రమాన్ని నిరంతరం మమ్మల్ని ముందుకు నడిపించి ప్రోత్సహించినందుకు వారందరికీ ఈ గ్రామం తరఫున మరి నా యొక్క ప్రత్యేకమైనటువంటి కుటుంబం తెలుపుతూ అవకాశం ఇచ్చినటువంటి కార్యనిర్వాహకుల వారికి నా ప్రత్యేకమైనటువంటి మరి జైలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఏం లేదు, ఆలస్యమైంది కాబట్టి కొంచెం మనం ఉద్యమం పెంచుకోవడానికి అన్నాము, క్షమించండి. బాగా చేస్తారు. బడుగు వెంకటేశ్వర ఒకే ఒక మాట. సభాధ్యక్షుడు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, సభా కార్యక్రమానికి హాజరైన సోదరి మల్లారందరూ, నేను బాబాసాహెబ్ ఏం చెప్పాడు అనే దాని మీద నేను మాట్లాడను. బాబాసాహెబ్ చెప్పింది మనం ఏ రకంగా ఆచరిస్తున్నామనే విషయం మీద నేను మాట్లాడదలుచుకున్నాను. మనం దళితుల ఐక్యత గురించి మాట్లాడుతున్నాం, అంబేద్కర్ ఆశయాలను సాధిస్తామని చెప్పేసి మాట్లాడుతున్నాం. వర్ధంతి రోజు, జయంతి రోజు దండలేసి దిక్కులు తిక్కటిల్లేలా గడుపుతున్నాం. కట్టి దుర్మార్గమైనటువంటి కుల వివక్షత మన మధ్యనే ఉంది. మాలను మాదిగలు, బీసీలను, ఎస్సీలను, ఈ రకమైన రూపంలో మనముండి కనీసం మన ఇంటి పక్కన ఉన్నటువంటి ప్రేమించలే మన దగ్గర ఉండి బోర్జో రాజకీయ పార్టీలకు వాళ్ళ తొత్తులుగా మారి వాళ్ళ అజెండాను అమలు చేస్తూ మేము అంబేద్కర్ ఆశయాన్ని సాధిస్తామంటే అంబేద్కర్ ఆశయాన్ని మీరు ముందు తూట్లు పడుతున్నారు. హక్కుల కోసం పోరాటం కాకుండా పక్కన కులాల బాధ్యత దగ్గర తీసుకెళ్లి వాళ్ళ ఇళ్ల దగ్గర, వాళ్ళ బెంచీల దగ్గర, వాళ్ళ గేట్ల దగ్గర కాపలా కూర్చుంటున్నారు. ముందు ఇది మీరు మాని తర్వాత అంబేద్కర్ గురించి మాట్లాడండి. గ్రామ స్థాయిలో అనేక దుర్మార్గాలు, అనేక అవినీతులు, అనేక దౌర్జన్యాలు జరుగుతుంటే మీరు మాట్లాడినటువంటి పరిస్థితిలో ఉన్నారు. గ్రామంలో బానిస
కరెంట్ పోయింది, ఒక నిమిషం. Than ever. And to coming to the point, I appreciate the designer and architecture of the statue is completely different. In fact, I never seen these kind of architecture anywhere. The statue is like standing on top of the Indian Parliament. That shows a symbolic represent a ruling power in the Indian Parliament. And this statue model should be the role model to the upcoming statues. And I can see one common thing to all these people, that is education. We are all educated, and what this education gave to us, because of this education, we developed our standards financially and economically. And this education rights, social rights, political rights, equal rights is given to us by Ambedkar and not by any other leader. Ambedkar himself said many times, Mahatmas will come and go, Mahatmas will come and go, and we have to work hard to develop our standards and our life. And Ambedkar strongly believed where there is a good education in the society, there is a social justice. And where there is a social justice, there is a equality. And where there is a equality, there is the democracy. And he burnt Manusmriti 90 years before. He made it ash to ash and dust to dust. But the fact is, still we are following all the Hindutva and Sanatana ideology knowingly and unknowingly. All this equality will not possible until we stop following this Hindutva ideology. So, even after 70 years of Indian freedom, we are still fighting for our basic and fundamental rights. If we look at the history, this inequality is not just happening in India alone. This is happening everywhere in the world, America, Australia, and Africa. So, what is our responsibility? We have to give best education to our children and to the next generation. We have to teach them politics, world politics, not just local politics. We have to teach them the communism, socialism, capitalism. And finally, I would like to present a photograph which is drawn by my brother. 1 second. Murthy. దయచేసి మిత్రులు పల్లా మాలకొండయ్య గారి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. పల్లా మాలకొండయ్య బ్రదర్, ప్లీజ్ కమ్. మాలకొండయ్య గారు రండి. This photograph is drawn by Krishnamurthy. మా ఎంపీడీసీ సభ్యుడు గూడూరి దేవయ్య గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. Ambedkar is not just a leader for one single community or one single nation or one single continent. He is an outstanding leader for the entire world. And I thank you very much. ఓకే, థ్యాంక్ యూ బాబు. నెక్స్ట్ I thank you all once again for providing me this great opportunity, and I thank you, Seshia, once again. ఈ కార్యక్రమము జరగడానికి ప్రధాన భూమిక పోషించినటువంటి ఈ తలదాత మా సోదరులు డాక్టర్ దమ్ము బాలయ్య గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. ఏపీటీఎఫ్ రాష్ట్ర నాయకులు నాయబ్ రసూల్ సార్ని ప్లీజ్ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. నాయబ్ రసూల్ సార్, అన్నా
ప్లీజ్, సిఎస్పురం నుంచి ఎంతో కష్టంతో వచ్చారు, దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. బాధలా ఒక 5 6 ఒక వైద్య వృత్తిని వ్యాపారంగా కాకుండా సామాజికంగా ఉపయోగించుకుంటూ గౌతమ బుద్ధుని, అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తూ వారి సమసమాజ స్థాపన కోసం తన హాస్పిటల్ దగ్గర గౌతమ బుద్ధుని ఫోటో, అంబేద్కర్ ఫోటో నిరంతరము పెట్టుకుంటూ వారి సేవలకు చేస్తూ సామాజిక సేవలు అందిస్తున్నటువంటి ప్రముఖ డాక్టర్ ధనుంజయుడు గారిని ఉపన్యసించవలసిందిగా కోరుచున్నాం. డాక్టర్ ధనుంజయుడు గారు. అన్న ప్రకాశం జిల్లాలో అన్న ఇండియన్ టైగర్ అయితే ప్రకాశం జిల్లా దళిత టైగర్ నీలం నాగేంద్ర గారిని ఉపన్యసించవలసిందిగా కూర్చున్నాం. ఈరోజు ఈ హనుమంతుపాడు మండలం ముప్పారపాడు గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విప్లవావిష్కరణ కార్యక్రమానికి వచ్చేసిన అందరూ కూడా సాంఘిక విప్లవాభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మనకి తమిళనాడులో దళిత్ కాంగ్రెస్ ఆఫ్ ఇండియా హిట్ టు హిట్, ఇక్కడే కొడితే కొట్టండి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే కర్నూలు జిల్లాలో దాని ఆంధ్రప్రదేశ్లో మనకు అలవాటైంది. ఏదైనా సాగే దాడులు జరిగితే మేము కేసులు రిజిస్టర్ చేయాలి, అరెస్ట్ చేయాలి అని మేము ఆందోళన చేయడం, ఆ స్థాయిలో మేము కలెక్టర్గా ఎస్పీని నిర్వహించడం, గ్రామాల్లోకి వచ్చి సమస్యలు చేయడం, ఎస్పీని కలెక్టర్ చేయడం చేస్తుంటాం. కానీ తమిళనాడులో ఈ దళిత కాంగ్రెస్ ఆఫ్ ఇండియా అని చెప్పి ఈయన తిరుమల గారు ఒక ఫోరెన్సిక్ సైన్స్ లో అధికారిగా పనిచేస్తూ ఆయన వివాహం కూడా చేసుకోలేదు. మన దళిత సమాజం కోసం ఆయన 10 సంవత్సరాలు దరిదాపు ఈ దళిత ఎక్కడ గ్రామంలో దాడి జరిగితే దళితుల మీద వీళ్ళ నుంచి దళిత కాంగ్రెస్ ఆఫ్ ఇండియా నుంచి వీళ్ళ నుండి ఆ గ్రామంలో తిరిగి ఆ అగ్రకులం మీద దాడులు చేసి ఒక కొత్త పందాన్ని ప్రవేశపెట్టారు. ఆ విధంగా తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఈయన దళితులకి ఆరోగ్య దైవంగా తిరుమల గారు ఉన్నారు. ఆ క్రమంలోనే రాష్ట్రంలో మొత్తం కూడా ఎక్కడ దళితుల మీద దాడి జరిగినా ప్రతి దాడి జరిగింది అనమాట. అంటే మనం సపోజ్ మన నక్సలైట్లు ఆంధ్ర తెలంగాణలో నక్సలైట్లు దాడి చేసినట్టు కానీ వాళ్ళు కొన్ని సందర్భాల్లో చేస్తారు. కానీ వీళ్ళు ప్రతి లేఖలుగా ఉన్నారు కాబట్టి ఏ రాష్ట్రంలో ఎక్కడ మానవుల దళితుల మీద దాడి జరిగినా, సాంఘిక బహిష్కరణ జరిగినా దాని మీద సీరియస్ గా పనిచేస్తూ ఉంటారు. ఆ క్రమంలోనే సీరియస్నెస్ తెలిపిన తర్వాత దళిత కాంగ్రెస్ ఆఫ్ ఇండియా అనే సోషల్ ఆర్గనైజేషన్ ని దాన్ని రద్దు చేసుకొని ఈయన విముక్తి చిరుతుల కక్షి అనే దళిత కాంగ్రెస్ ఆంధ్ర చిరుతులకి విముక్తి చిరుతుల కక్షి అని ఒక రాజకీయ పార్టీ పెట్టారు. ఇప్పుడు ప్రజెంట్ రాజకీయ పార్టీ విముక్తి చిరుతుల కక్షి తమిళనాడులో ఇద్దరు ఎంపీలు తిరుమల గారు చిదంబరం ఎంపీ, అదేవిధంగా బ్యాంక్ ఎంప్లాయ్ ఆయన కూడా ఎంపీ. మన రాష్ట్రంలో ఎంపీ కావాలంటే చాలా కష్టం. అట్లానే తిరుమల గారు 4 ఎమ్మెల్యేలని 6 సీట్లో పోటీ చేసి ఎమ్మెల్యే సీట్లో 4 ఎమ్మెల్యే సీట్లు కూడా ఉన్నాయి. డిఎంకే స్టాలిన్ తోటి స్టాలినే బతునాడి అన్ని సీట్లు పోటీ చేస్తే మనం ఓడిపోతా ఉండేది. డిఎంకే ఏమిటి మధ్య అక్కడ వాతావరణంలో ఎన్నికల వాతావరణంలో స్టాలిన్ గారు స్వయంగా మన తిరుమల గారితో మాట్లాడి సీట్ల గుర్తులు చూసుకున్నారు. మొన్ననే 24వ తారీఖున పెరియారు వర్ధన సందర్భంగా తిరుమల గారు చెన్నైలో మేము అవార్డులు సామాజిక రంగాల్లో పనిచేసే ముస్లింలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు అందరికీ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డులు ఇచ్చి మన స్టాలిన్ ముఖ్యమంత్రి సందర్భంగా చేశారు. కాబట్టి తిరుమల మనకి భారతదేశంలో
ఉత్తరప్రదేశ్ లో కాంశీరామ్ లాగా మనకి దక్షిణ ద్రవిడ దేశంలో మనకి తిరుమావరణ గారు మన మొత్తం కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో చాలా కార్యక్రమాలకు అటెండ్ అయ్యారు. ఎంత దూరమైనా వస్తారు, ఎటువంటి అట్టహాసాలు ఉండవు. కాబట్టి ఈ తిరుమల గారి ఈ దూరం రావడం మనందరూ అదృష్టంగా భావిస్తున్నాం. కాబట్టి తిరుమల గారి మీటింగ్ వచ్చిన మీ అందరూ కూడా అంబేద్కర్ ఆవిష్కరణ విగ్రహ కార్యక్రమాన్ని చేస్తున్న మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా ముగిస్తున్నాం. శాస్త్రి గారు త్వరగా అంటే ముఖ్యులు వీళ్ళు మాట్లాడించి అంటే మేము మాట్లాడి అనుకోకుండా జస్ట్ పరిచయం కార్యక్రమం మాట్లాడింది. కాబట్టి త్వరగా అంటే సార్ కూడా ఢిల్లీ వెళ్ళాలి. థ్యాంక్ యూ అన్న, చక్కని సందేశాన్ని ఇచ్చారు. చూడటానికి చిన్నవాడైనా ఏ అధికారి కూడా నాగేంద్రవదన్ని మాటను తీసుకోకుండా అధికారి లేని అనేక సందర్భాల్లో నేను కలెక్టర్ గారిని కలిసినప్పుడు నాగేంద్రవదన్ ఆగు, ఇది సమంజసం కాదు నాగేంద్రవదన్ అన్న స్వయంగా నేను చూశాను జేసీ దగ్గర. కాదు సార్, అది పేదల సమస్య తీర్చాలి అని దగ్గరుండి అనేక సమస్యలు తీర్చాడు, అనేక కుటుంబాలను ఆదరించారు. నాగేంద్రవదన్ గారికి కరతాళితం చేయాలి దయచేసి అందరూ. నెక్స్ట్ సీనియర్ BTA ఉపాధ్యక్షులు మన ప్రకాశం రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయులు TI ప్రతాప్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. గౌరవనీయులు సభాధ్యక్షులు కోటపాటి శేషయ్య గారు, వేదిక మీద ఉన్న ముఖ్య అతిథులు, పెద్దలు, వేదిక ముందు ఎంతో ఆసక్తితో ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణ సభకు విచ్చేసిన అందరికీ హృదయపూర్వకమైన జై భీములు తెలియజేస్తున్నాను. రెండవ విషయం, ఇంత సాహసోపేతమైనటువంటి నిర్ణయాన్ని, ఎంతో ఖర్చుతో కూడినటువంటి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మరి ఆ కోటపాటి శేషయ్య గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ విగ్రహావిష్కరణ సభ లేదా విగ్రహావిష్కరణ ఈ కార్యక్రమాలు చూస్తున్నప్పుడు నిజంగా మరి వారికి ఈ కాన్సెప్ట్ పట్ల, ఐడియాలజీ పట్ల వారికి ఉన్నటువంటి కమిట్మెంట్ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అందుకని వారితో పాటు వారికి సహకరించినటువంటి గ్రామస్తులు, పెద్దలు, దాతలు అందరికీ కూడా మా హృదయపూర్వకమైనటువంటి శుభాలు, శుభాకాంక్షలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మీరు ప్రతాప్ గారంటే DIG కోటేశ్వరరావు ఎంతో ప్రేమ. కనిగిరిలో మనందరికీ ఆప్తులు TI ప్రతాప్ గారు. వారి సలహా సహకారాలతో ఈ ఉపాధ్యాయ ఉద్యమాలు కొనసాగుతున్నాయి. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు రవీణను మాట్లాడవలసిందిగా కూర్చున్నాను. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ ఈ సభకి అధ్యక్షులు ఇచ్చినటువంటి అన్న కోటపాటి శేషయ్య గారికి, వేదిక పైన పెద్దలందరికీ, మీ అందరికీ మాదిగ ద్వారా సామాజిక ఉద్యమం తరఫున నా ఉద్యమ నమస్కారం. జగములు మెచ్చు బిఏలు ఎంఏలు సాధించామని నిలుగు మా మాలమాదిగలు, జగములు మెచ్చు బిఏలు ఎంఏలు సాధించామని మా మాదిగలు తెగలం కట్టి తగాద ధరించారు గాని సంధిగావింపులో కగబామ కులకక్షా భ్రష్టుల కులకక్షా భ్రష్ట మతబోధలు ఎలా అంటాడు మా కవిజేశ్వర. దాంతోపాటు కలదమ్మా వ్రణ వంటరానితనం మా కజ్జింపు మీ ఇండియా పొలమందరు గల మాలమాదివులకు భూద్వేసుడే కాదు కృష్ణుడు నరసించు దైవములు క్రీస్తులు మస్తుగా పుట్టినను కలప నెరది రెండు జాతులను ఒక్క నింప సిగ్గాయడేను. పంచమలోన మాలివారం నేను, పంచమీలలో మాలవాడతండు, ఇరువురు క్రైస్తవ మతాన్ని ఎదిగినాము, సోదరులకు గిట్టుబాటుగా లేదు ఇప్పుడు మాట్లాడాడు. 1934లో మహాకవి దాసు రాసినటువంటి కబిలేటువంటి కావ్యంలో బాబాసాహెబ్ గారి గురించి మనందరం కూడా అన్ని విషయాలు తెలుసు. వేదిక మంది పెద్దలు చాలా మంది చాలా విషయాలు మాట్లాడతారు. కానీ నేను ముందుగా ఒక మాట చెప్పదలుచుకున్నాను. ఈ దేశానికి ఒక అద్భుతమైనటువంటి రాజ్యాంగాన్ని అందించి మనిషికి మాట్లాడే హక్కు, జీవించే హక్కు, బాగుపడిన స్వేచ్ఛను మనం కల్పించి ఇంత స్వేచ్ఛకి ఇవాళ మనకు మాట్లాడేటువంటి అవకాశం ఇచ్చినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కలల కన్నా ఆయన ఆలోచించినటువంటి ఆలోచనలు ముందుకు తీసుకోలేకపోతా ఉన్నాం. ఎందుకంటే ఈ రోజు
వ్యవస్థ రాజ్యం ఎవరి చేతుల్లో అవుతున్నదో వాళ్ళు రాజ్యాంగాన్ని ఒక ఆట ఆడుకుంటా ఉన్నారు. బాబుసాహెబ్ చెప్పినట్టు రాజ్యాంగం ఎంత గొప్పదైనా అది అమలు చేసేటువంటి వాళ్ళు మన వాళ్ళు కానప్పుడు ఆ రాజ్యాంగం ఎంత నవ్వులు పాలవుతుందో కూడా మన అందరికీ తెలుసు. ఇవాళ మాట్లాడేటువంటి ప్రతి గొంతుల్ని కూడా నొక్కేస్తున్నట్టు మనకు తెలుసు. గౌరీ లంకేష్ అనేటువంటి ఒక మంచి రచయితని చంపేసి ఇంకా మేము చంపుతామని చెప్తా ఉన్నారు. ప్రొఫెసర్ సాయిబాబా లాంటి వాళ్ళు, వరవరరావు లాంటి వాళ్ళు, కానీ వాళ్ళు నమ్మేటువంటి సిద్ధాంతకర్తలు వాళ్ళు ప్రతి మనిషికి విశ్వాసాలు కలిగి ఉండొచ్చు. ఆ విశ్వాసాలు కలిగి ఉండడం నేరం కాదని చెప్పి కోర్టులు కూడా, సుప్రీంకోర్టు కూడా చెప్పింది. ఆ విశ్వాసాలు కలిగి ఉండటం ద్వారానే ఇవాళ 80 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి వరవరరావు గారు జైల్లో ఉన్నారు. అవిటి తాగుతూ ఉన్నటువంటి సాయిబాబా గారు నాగపూర్ జైల్లో ఉన్నారు. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇవాళ రాజ్యం బీజేపీ వచ్చిన తర్వాత ఈ 7 సంవత్సరాల్లో మనం ఏ ఆహారం తినాలో, మనం ఏం మాట్లాడాలో ఇవి కూడా మొత్తం నిర్ణయించేటువంటి అధికారం వాళ్ళ చేతుల్లోకి ఇచ్చినాం. అదే కానీ ఉంటే ఎన్నికలప్పుడు మాత్రమే మనకు తెలుసు యుద్ధాలు జరుగుతుంటాయి, యుద్ధం సందర్భం సమావేశం జరుగుతుంది. కానీ ఈ దేశంలో మాత్రము సైనికులు కనపడేది ఎన్నికలప్పుడు మాత్రమే సైనికులు కనిపిస్తూ ఉంటారు. ఈ దేశంలో సైన్యాన్ని కానీ, రాజ్యాంగాన్ని కానీ, వ్యవస్థలు మొత్తం కూడా వాళ్ళు చెప్పు చేతుల్లో పెట్టుకొని మనం ఈ విధంగా అణచివేతకు గురవుతున్నటువంటి పాల్గొన్నంత కాలం కూడా రాజ్యాంగం సరిగ్గా అమలు కాదు. పెద్దలు ఇప్పుడే నాగేంద్ర అని చెప్పాడు, అటువంటి ఒక హీరో, ఒక టైగర్, అటువంటి వ్యక్తి కానీ అటువంటి వాళ్ళు చట్టసభల్లో పాల్గొనవలసినప్పుడు మాత్రమే మనకు నిజమైన అవకాశం ఉంటాయి. కాబట్టి ఒక వర్గం మీద ఇంకొక వర్గం, ఒక కులం పైన వేరే కులం, దోపిడీ ఆధిపత్యం లేనటువంటి ఒక నూతన సమాజాన్ని ఆవిష్కరించాలని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ గారు కోరుకున్నటువంటి కళ ఏదైతుందో దాన్ని అమలు చేసే విధంగా మనందరం కూడా శ్రమించాలని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన నిర్వాహకులకి మరొకసారి మరీ దండవరం సామాజిక ఉద్యమం నమస్కారం. థ్యాంక్ యూ రవణ. ఆయన సమయం ఇస్తే ఒక్క రోజైనా మాట్లాడతారు. మంచి సబ్జెక్ట్ ఉంది, వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలమ్మా. ఇప్పుడు ముడిపాటిపల్లి ఎంపీటీసీ నాగేశ్వరరావు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. నాగేశ్వరరావు గారు. అలాగే మరొక విషయం చెప్పాలి మీకు, ఈ స్థలం ఇచ్చినటువంటి డాక్టర్ దమ్ము బాలయ్య గారు మీ ముందున్నారు. వారి అన్నయ్య గారు దమ్ము వెంకటయ్య గారు, వారు ముందు ఇప్పుడు ఉపన్యసిస్తారు. వారు 2 మాటలు మాట్లాడు, ఒకే మాట మాట్లాడవలసిందిగా కూర్చొని. గత 6-7 సంవత్సరాల క్రితం ఈ అంబేద్కర్ విషయం ప్రకారం అన్న చనిపోక ముందు మేము ఆ స్థల సేకరణ చేస్తున్నాము. కానీ స్థల సేకరణ చేస్తుంటే అన్ని బాగా ఉన్నాయి. ఇద్దరు వచ్చారు, ఇద్దరు బాగా మాట్లాడారు, ఇద్దరు కలిసిండ్రు, అంటే ప్రాబ్లం లేదు. కొన్ని రోజుల తర్వాత ఇలా ప్రాబ్లం కావాలి. కానీ ఇద్దరు నాకు నా సొంత స్థలం ఇచ్చాను, మళ్ళీ 50,000 రూపాయలు డొనేట్ ఇచ్చాను. అన్ని విధాల మాకు అంబేద్కర్ మాకు కావాలి, అంబేద్కర్ వల్లనే మా పిల్లలు కూడా మన సర్పంచ్ అయింది. ఆయన లేకపోతే ఈ రోజు మా ఈ చిన్న ఊళ్ళో ఎంతమంది డాక్టర్లు ఉన్నారంటే కనీసం 4 డాక్టర్లు ఉన్నారు, టీచర్లు అక్కడ 5-6 ఉన్నారు. ఈ ఊరిలోనే ఎంతమంది ఉంటే అంబేద్కర్ పుణ్యమే వాస్తవం అయితే. అంబేద్కర్ లేకపోతే ఈనాడు రిజర్వేషన్ లేదు, ఆ రిజర్వేషన్ లేకపోతే ఇల్లు పైకి రాలేదు. కానీ దేవుడు అందరూ దయవల్ల విగ్రహం స్థాపించు. కానీ ఏంటంటే పరిస్థితులు ఏంటంటే ఇక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి. వీళ్ళు కలుపుకొని పోతే నాకు చాలా సంతోషం ఉండేది. కానీ కొన్ని పరిస్థితుల్లో వీళ్ళు సమస్యలు అయిపోయింది, కానీ ఇద్దరు సాల్వ్ అయిపోయారు. కానీ వాళ్ళని కూడా సహకరించి అంబేద్కర్ అందరవాడు, అందరినీ కలుపుకొని అందరికీ అందరూ కాబట్టి ఆయన అందరినీ కలుపుకొని అందరూ జాగ్రత్త పడమని ఈ ఊరు నేను ఒక నివాసిని, నేను అంటే గదిలో నేను ప్రాక్టీస్ చేస్తున్నా. కానీ అందరూ నాకు కావాలి, అందరూ లక్షణం ఉండాలి, అందరూ బాగుండాలి, ఎలాంటి సమస్యలు లేకుండా, ఎలాంటి ప్రభుత్వం ఉండాలి లేకుండా జాగ్రత్త తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ అన్నా. ఒక సమయంలో ఎక్కడ స్థలం లేనప్పుడు, విగ్రహం పెట్టుకోలేని సమయంలో దర్శి ఫోన్ చేస్తే అమ్మాయి గారు ఖచ్చితంగా అక్కడ పెట్టేయమన్నారు. వారికి చాలా రుణపడి ఉన్నాము ఈ గ్రామము. వారు ఖచ్చితంగా వారికి అన్ని విధాలా మేము సహాయకారాలు అందిస్తూ వారు అంటుంటామని కోరుచున్నాం. థ్యాంక్ యూ బ్రదర్. ఇప్పుడు మన మండలానికి మనకు చక్కని రక్షణిస్తూ పోయిన వెంటనే గతంలో అనేక మంది ఎస్ఐలు చూసాం హనుమంతరపాడులో. ప్రస్తుతము ఒక మేడం ఎస్ఐగా ఉండి ఆప్యాయంగా అందరి సమస్యలు పరిష్కరిస్తూ నీతి నిజాయితీగా పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నటువంటి ఏకైక దళిత మహిళ ఎస్ఐ గారు
కావలి కృష్ణప్రాణి బహుజన గారు వారిని కొంచెం ప్రసంగించవలసిందిగా కూర్చున్నాం. ముందుగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్య అతిథిగా విచ్చేసిన తమిళనాడు నుంచి, చెన్నై నుంచి మన కోసం ఇంత దూరం వచ్చిన తలైవర్ తిరుమవళన్ గారికి డాక్టర్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వీఆర్ హ్యాపీ టు సీయింగ్ యూ. అండ్ ఇక్కడ విచ్చేసిన పెద్దలు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఫస్ట్ టైం ఇంతమంది గ్యాదర్ అవ్వడం హ్యాపీగా చూస్తున్నాను. ఈ కార్యక్రమం గురించి భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ గారి గురించి, ఆయన గురించి చదువుకొని మేము ఈ స్టేజ్కి వచ్చాము. ఆయన గురించి చదువుతున్నప్పుడు ఒంటి మీద వెంట్రుకలు నిక్కపరుచుకుంటే అంటారు చూడండి, అలాంటి మేము చదువుతా అనుభవించి వచ్చాము. ఆయన గొప్ప చరిత్ర, ఒక పూట ఒక రోజు సమయం అనేది సరిపోదు ఆయన గురించి చెప్పుకోవాలంటే. జస్ట్ టూ అవర్స్ లో కంప్లీట్ చేస్తాను. ఒక రాజ్యాంగం అనేది నిర్మించి మనం అందరూ ఇప్పుడు ఆ రాజ్యాంగ ప్రకారం బతుకుతున్నామంటే అది ఆయన ఇచ్చిన ఒక గొప్ప పుస్తక రచయితగా చెప్పుకోవచ్చు. అలాగే అంటరానితనం నిషేధించడం కానీ, ప్రజల హక్కుల గురించి కానీ, రిజర్వేషన్ కల్పించడం కానీ ఆయన వల్ల ఇదంతా సాధ్యం. ఆయన ఇన్స్పిరేషన్ గా తీసుకొని ప్రతి ఒక్కరూ మంచి శిఖరాలు అధిరోహించారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. ఎక్సలెంట్ మెసేజ్ మేడం. అంబేద్కర్ గారు అంటారు, దేన్నైనా అమ్ముకోండి కానీ ఆత్మాభిమానాన్ని, ఆత్మవిశ్వాసాన్ని అమ్ముకోవద్దంటారు. అలాంటి ఆత్మాభిమానం కలిగినటువంటి మన ఎస్ఐ గారికి ధన్యవాదాలు చెప్తున్నాం. థ్యాంక్ యూ మేడం. బెస్ట్ మెసేజ్. ఇప్పుడు ఈ రోజు ఇక్కడ ముప్పల్లపాడులో అంబేద్కర్ విగ్రహం పెట్టడానికి ప్రధాన కారకులు ఆత్మకూరి చెన్నయ్య గారు. వారు బతుకున్నప్పుడు మామా విగ్రహం పెట్టాలి మీ ఊర్లో అన్నారు. అందుకోసమే పట్టుదలతో ఎంత కష్టమైనా, ఎన్ని అవమానాలైనా, ఎంత ఆర్థికంగా సామాజికంగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా తట్టుకొని విగ్రహం పెట్టాం. వారు చెన్నయ్య గారు రాసినటువంటి బుక్కును మన టైగర్ అన్న ఆవిష్కరిస్తారు. డిఐజీ కోటేశ్వరరావు గారు చెన్నయ్య గారికి ఆప్తులు. వారు రాసినటువంటి పుస్తకాన్ని ఆవిష్కరించవలసిందిగా కోరుచున్నాం. ఆత్మకూరి చెన్నయ్య గారు రాసినటువంటి కాంశీరామ్ మీద సంవాదం చేసినటువంటి పుస్తకాన్ని నిజంగా చెన్నయ్య గారు వాస్తవంగా చెప్పుకోవాలంటే వారి లేని ఈ నియోజకవర్గం చాలా లోటులో ఉంది. అలాగే మన ఒలవన్ గారు కూడాను త్యాగశీలి. తన జీవితాన్ని ప్రజలకు అంకితం చేస్తున్నారు. తన లైఫ్ ని ఒలవన్ గారు సాక్రిఫై చేస్తున్నారు. దాని అందరూ మనం ఉపయోగించుకున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. జోహార్ ఆత్మకూరి చెన్నయ్య గారు. జోహార్. జోహార్ ఆత్మకూరి చెన్నయ్య గారు. జోహార్. జోహార్ అంబేద్కర్ చెన్నయ్య గారు. జోహార్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మన హనుమంతరపాడు మండల ఏఈ గారు ఆప్తులు చెన్నకేశవులు గారిని సందర్శించవలసిందిగా కూర్చున్నాం.
చేయమంటారా? జై భీమ్, జై భీమ్. అందరూ ఒక్కసారి అరిస్తే అమరావతి వినిపించారయ్యా. అది జై భీమ్ పవర్ అంటే. ఎదుగుబడి గుండెల రైళ్లు పరిగెత్తాలి జై భీమ్ అంటే. జై భీమ్, జై భీమ్. సభాధ్యక్షుల వారికి, ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథులకి అందరికీ నా హృదయపూర్వక జై భీమ్లు. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ ఎంతో గొప్ప విషయం. నేను బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి మాత్రం చెప్పను. గెస్టులు చాలా మంది ముఖ్య అతిథులు ఉన్నవాళ్ళు చెప్తారు. ఒకే ఒక సన్నివేశంలో బాబాసాహెబ్ గారి గురించి చెప్పదలుచుకున్నాను. భారతదేశంలో 32 డిగ్రీలు తీసుకొని 4 డాక్టరేట్లు తీసుకొని ప్రపంచ మేధావిగా, ప్రపంచ జ్ఞానిగా గుర్తించబడినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇండియాకే కాదు ప్రపంచానికే ఒక ఐకాన్ లాంటి వాడని చెప్పేసి నేను ఈ సభాపూర్వకంగా ఘనంగా చెప్తున్నాను. నిజమేనా? అలాగే 399 మంది రాజ్యాంగ పరిషత్తులో సభ్యులుంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కాకుండా 398 మంది ఉన్నారు. ఈ 398 మందిలో ఏ ఒక్కరు కూడా రాజ్యాంగ రచనలో చిన్నపాటి చీపురు పుల్లను తీసుకొని పక్కన పెట్టి పాపాన పోలేదు. ఒకే ఒక్క అంబేద్కర్ గారు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు రాత్రింబగళ్ళు అహర్నిశలు నిద్రాహారాలు మాని రాజ్యాంగాన్ని రచించింది ఒకే ఒక్క అంబేద్కర్ గారని గర్వంగా చెప్పొచ్చు, ఘనంగా చెప్పొచ్చు. నిజమా కాదా? అటువంటి అంబేద్కర్ గారు ఆ రోజు రాజ్యాంగ రచన రాసేటప్పుడు చాలా మందికి తెలియని విషయం, ఆయన సాధారణంగా లేరు. షుగర్ చాలా ఎక్కువైపోయి, షుగర్ లెవెల్స్ పెరిగిపోయి ఆయనకి యూరిన్ పాస్ చేసిన మూత్రం ఎప్పుడు పడితే అప్పుడు ఆయనతో పని లేకుండా ఒంటేలు వచ్చేది. సారికి ఒంటేలకు లేవాల్సిన పరిస్థితి ఉందని చెప్పేసి ఆ ఒంటేలు పోసుకోవడానికి ఒక ట్యూబ్ పెట్టి ఆ ఒంటేలన్నీ రావడానికి ఒక ప్లాస్టిక్ డబ్బా పెట్టుకొని దానిలో ఆయన కూర్చొని, అంటే ఎంత మురికి కోపంలో కూర్చొని భారతదేశంలో ఉన్నటువంటి మురికిలో ఎటువంటి హక్కులు లేకుండా నిరక్షరాస్యులుగా, నిరక్షర కుక్షులుగా, ఊరికి దూరంగా, హక్కులకు దూరంగా, గుడికి దూరంగా, బడికి దూరంగా ఉన్నటువంటి సర్వం శూద్రులు, అతి శూద్రులు, పంచములు, అంటరాని వాళ్ళని కులాలు, మతాల కంపుతో ఉన్న భారతదేశాన్ని ఒక్కటి చేయడానికి చేసిన ప్రయత్నం సఫలీకృతమైందంటే అంబేద్కర్ గారి వాళ్ళని చెప్పేసి ఇందువరకు మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఆ రోజైనా ఈ రోజైనా ఒక తక్కెడలో ఆ రోజు 30 కోట్ల మంది భారతీయులు, ఈ రోజు 130 కోట్లు, ఇంకా 10 ఏళ్ళు పోతే 200 కోట్లు అవుతుంది. అయినప్పటికీ 200 కోట్ల మందిని తక్కెడలో ఒకవైపు కూర్చోబెట్టి ఒక్కవైపు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూర్చోబెడితే అంబేద్కర్ గారే కిందకు దిగుతారు. 135 కోట్ల మంది పైకి లేచి అంబేద్కర్ గారికి దండం పెట్టాల్సిన అవసరం ఉంది, దండలు వేయాల్సిన అవసరం ఉంది. అటువంటి మహానుభావుడితో ఈ భారతదేశంలో ఇందిరాగాంధీ గారు మొట్టమొదటిసారి ప్రధానమంత్రి అయినప్పుడు ఒక మాట చెప్పారు, సాంప్రదాయం నన్ను విధవరాలని చెప్పేసి గుళ్ళోకి రానివ్వలేదు, భారత రాజ్యాంగం నన్ను ఆ గుడి మీద పత్రం చేసే ప్రధానమంత్రిని చేసింది. సాల్యూట్ టు బాబాసాహెబ్ అంబేద్కర్ అంటూ అంబేద్కర్ గారి పాదాలకు నమస్కరించి ప్రమాణ స్వీకారం చేసింది ఇందిరాగాంధీ గారు. ఈ మధ్య నరేంద్ర మోడీ గారు ఓ నహీ హై తో మే కహా హై, ఆయనే లేకపోతే నేను ఎక్కడున్నానంటూ మోకరిల్లి తల బాబాసాహెబ్ అంబేద్కర్ పాదాలకి నమస్కరించి ప్రధానమంత్రి సీట్లో కూర్చున్నటువంటి మహామేధావి నరేంద్ర మోడీ గారు. అంటే ఈ భారతదేశంలో నెహ్రూ కావచ్చు, ఇందిరాగాంధీ గారు కావచ్చు, అదే విధంగా మనకొచ్చేసరికి ఎన్టీ రామారావు కావచ్చు, బాబు జగజ్జీవన్ రామ్ గారు కావచ్చు, లేదా రాజశేఖర రెడ్డి కావచ్చు, చంద్రబాబు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ నాయకులు, వీళ్ళందరూ ప్రజలను పాలించే నాయకులు. అంబేద్కర్ గారు ఆ నాయకులు నడిపించేటువంటి రాజ్యాంగ సృష్టికర్త. సో వాళ్ళకి వీళ్ళకి ఎక్కడైనా పోలిక ఉందా? ఎవరితోడైనా అంబేద్కర్ గారిని పోల్చే హక్కు కానీ, పోల్చే దమ్ము ధైర్యం కానీ ఈ భూమి మీద ఎవరికైనా ఉందా అంటే ఎవరికి లేదనే చెప్పచ్చు. అయితే మన దురదృష్టం ఏంటంటే గత కొన్ని రోజులుగా చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక పెద్ద ఆయన వెళ్ళి అభినవ్ అంబేద్కర్ గారిని పొగిడాడు. జగన్మోహన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంకొక ఆయన అభినవ్ అంబేద్కర్ గారిని పొగుడుతున్నారు. ఇంకొక ఆమె అయితే మొన్న మన శ్రీదేవి గారు ఎమ్మెల్యే గారు, గౌరవ శాసనసభ్యులు గారు ఒక్కడుగు ముందుకేసి అంబేద్కర్ గారు మనకు చేసింది చాలా తక్కువ అని చెప్పేసి అంబేద్కర్ గారిని తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేసింది.
అందుకనే భారత రాజ్యాంగం ఉన్నంత కాలం ప్రతి ఒక్కరిని భారత రాజ్యాంగం నడిపిస్తుంది. కాబట్టి రాజ్యాంగం రూపంలో నేను బ్రతికే ఉంటాను, మీ హక్కుల్ని మీకు చేర్చేంత వరకు నేను నిద్రించనని చెప్పేసి అంబేద్కర్ గారు చెప్పిన మాటని ఒక్కసారి శ్రీదేవి గారికి గుర్తు చేస్తున్నాను. అదేవిధంగా అధికారంలో ఉన్నటువంటి ప్రతిపక్షంలో ఉన్న ప్రతి ఒక్క నాయకుడికి గుర్తు చేస్తున్నా. ఒక్క నిమిషం శశి గారు, ఎందుకంటే ముఖ్యమైన విషయం చెప్పాలి. అంబేద్కర్ గారి గురించి ఒకరు మాట్లాడినప్పుడు, అది తక్కువగా మాట్లాడినా, పోలిక చేసి మాట్లాడినా, ఏమైనా మాట్లాడినప్పుడు ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క రాజకీయ నేత స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అంబేద్కర్ గారి గురించి ఒకరు మాట్లాడినప్పుడు కేసీఆర్ మాట్లాడు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడరు, జగన్మోహన్ గారు మాట్లాడరు, ఆర్ఎస్పీ ప్రవీణ్ కుమార్ గారు మాట్లాడరు, పరంజ్యోతి గారు మాట్లాడరు, ఎవరు మాట్లాడరు. వాళ్ళు చూస్తూ ఉంటారు. ఎవరు మాట్లాడతారయ్యా అంటే కేవలం ఎస్సీ ఎస్టీ నాయకులు ఎవరైనా ఉంటే వాళ్ళతో మాట్లాడిస్తారు. ఎందుకంటే ఆయన మీ నాయకుడు, మీరే మాట్లాడుకోండి అని చెప్పేసి. అవునా కాదా? అంబేద్కర్ గారు అందరి వాడు అని చెప్పి మనం కొంచెం తెరవడం కాదు. అంబేద్కర్ గారు అందరి వాడు అని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియచేయాలి. అంబేద్కర్ గారి ఆశయాలు, అంబేద్కర్ గారి ఆలోచనలు ప్రతి ఒక్కరి కమ్మ, కాపు, రెడ్డి, బలిజ, జలగ, కుమ్మరి, కమ్మరి, మాల, మాదిగ ప్రతి ఒక్కరికి ఒక ఓటు హక్కే కాదు, ప్రతి ఒక్క హక్కు కల్పించింది. కనీసం నీరు తాగడం కాబట్టి, గాలి పీల్చుకోవడం వరకు ప్రతి ఒక్క హక్కు కల్పించింది అంబేద్కర్ గారని ఈ విధంగా మీకందరికీ సభాముఖంగా తెలియజేస్తూ, ఖబర్దార్ రాజకీయ పార్టీ నాయకులారా ఎవడైనా సరే అంబేద్కర్ గారితో పోల్చుకున్నా, అంబేద్కర్ గారిని మీరు తోలనాడినా, అంబేద్కర్ గారి గురించి ఒక మాటలు మాట్లాడినా, అంబేద్కర్ గారు విగ్రహం అయ్యాడు అనుకుంటున్నారేమో. ఆయన వారసులు లక్షలాది మంది, కోట్లాది మంది భారతదేశం మొత్తం ప్రవహించే ఉన్నారు. ఎక్కడైనా ఆయన సంతతి ఉద్భవిస్తూనే ఉంటుంది. మీ తాట తీయడానికి సిద్ధంగా ఉంటారని మరొక్కసారి ప్రతి ఒక్కరికి కబడ్డారని తెలియజేస్తున్నాను. జై భీమ్. ఇంకొక విషయం, ఇక్కడ మన వేదిక మీద ఉన్నటువంటి ముఖ్య అతిథి తిరుమావళవన్ గారి గురించి ఒక్క మాట చెప్పాలి. ఏంటంటే ఈ మధ్య పోయిన సంవత్సరం చెన్నైలో ఒక అంబేద్కర్ గారి విగ్రహానికి తల తీసేసి పక్కన పెట్టిపోయారు దొండగలు. 24 గంటల్లో అక్కడ ఆ అంబేద్కర్ గారి విగ్రహం ప్లేస్ లో కాంస్య విగ్రహాన్ని తమిళనాడు ప్రభుత్వమే ప్రతిష్ఠించింది. అది తిరుమావళవన్ గారి యొక్క గొప్పతనం. అంతేకాదు, ఎవడైతే తల తీసేశాడో వాడిని వెతికి పట్టుకొని అదే 24 గంటల్లో వాడి తల తీసుకొచ్చి నూతన కాంస్య విగ్రహం పెట్టినటువంటి ఘనత, గౌరవం, దమ్ము, ధైర్యం ఎవడన్నా ఉన్నాడు అంబేద్కర్ వారసులంటే నిసార్ కౌల్ తిరుమావళవన్ గారు అని చెప్పేసి ఘనంగా గౌరవంగా చెప్పు. ఇంత కుగ్రామానికి, మారుమూల గ్రామానికి నేను సైతం ఎక్కడికైనా వస్తాను అంబేద్కర్ వారసుల్ని పలకరించడానికి, పరామర్శించడానికి అంటూ ఎంతో వేపేసుకొచ్చినటువంటి వచ్చి మనం ఆనందింపజేస్తున్నటువంటి తిరుమావళవన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు, జైలు తెలియజేస్తున్నాను. జై భీమ్, జై భీమ్, జై భీమ్. థ్యాంక్ యూ సార్. కాలం ఉంటే ఎంతైనా మాట్లాడతారు. అంతేకాదండి, మన త్యాగశీలి కందుకూరు శ్రీనగర్ కాలనీలో మిత్రులారా, కందుకూరు శ్రీనగర్ కాలనీలో 14/1/22 శుక్రవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం సాయంత్రం 3 గంటల నుండి 5 గంటల వరకు విగ్రహ కార్యక్రమం ఓపెనింగ్ జరుగుతుంది. ముఖ్య అతిథిగా గంధం చంద్రుడు ఐఏఎస్ గారు ఇచ్చేస్తున్నారు. కాబట్టి ఆ కార్యక్రమాన్ని అందరూ ఇదే విధంగా వచ్చి జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. జై భీమ్. సార్, ఈ కార్యక్రమానికి గంధం చంద్రుడిని ఆహ్వానించాం. అనివార్య కార్యాల వల్ల రాలేదు, కానీ కందుకూరు మాత్రం వెళ్ళి అందరూ వినవలసిందిగా వారికి ప్రసంగాన్ని వినవలసిందిగా కోరుచున్నాం. అంతేకాదు, వలవన్ గారి గురించి ఒక మాట. ఒక దళిత ఉద్యోగి భార్యను తీసుకొని బజార్లో పోతున్నాడు. అందమైన భార్య. ఆ భార్య మీద కన్నేసి అగ్రకులాలు భార్యను రేప్ చేసి చంపేశారు. భర్తనరే నువ్వు ఎవరికైనా చెప్పినా, కేసు పెట్టినా నిన్ను అదే పని చేస్తాం రా అన్నారు. కానీ ఆ ఉద్యోగి ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలా. వెంటనే పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేస్తే మరలా వాళ్ళు ఆర్ఎస్ఎస్ హిందూ పరిషత్తులు వచ్చి అతన్ని కూడా చంపేశారు. అది తెలుసుకుంటా అన్న వెంటనే వాళ్ళు వెతికి తీసుకొచ్చి కోసి కాళ్ళు చేతులు నరికి తీసుకొచ్చాడు. గొప్ప ప్రపంచం అలాంటి గొప్పవారు రావడం చాలా సంతోషం. ఇప్పుడు అన్న
కొండలరావు గారిని మాట్లాడవలసిందిగా కూర్చున్నాం. హలో, అందరికీ దేవి సోదరులారా, నేను ఫేస్బుక్లో వాట్సాప్లోనే కానొస్తుంటాను. దళితులకి ఎస్టీ బీసీ మైనారిటీలు ఏమన్నా కదిలిస్తే అక్కడ ఉంటాను. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పాడంటే, ఆ ఆశయాలతో నడుస్తున్న వాడిని, నేను బౌద్ధిజంలో ఉన్నాను, నేను హిందువుగా పుట్టాను, హిందువుగా మరణించకూడదని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పాడు, ఆ అడుగుదారిలో నడుస్తున్నావాడిని. నేను జైభీమ్ పీపుల్స్ జేఏసీ కోంటన్ జాతీయ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. సోదరులారా, గుర్తుపెట్టుకోండి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జోలికి వస్తే వదిలిపెట్టాం. ఎవరైనా సరే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మా తాత, మా నాన్న, మా బాబాయ్ అని చెబుతున్నాం. ఎస్టీ బీసీ మైనార్టీలందరూ ఏకమని రాజాధికారానికి పోవాలని నాకు ఆలోచనతో మేము ముందుకు అడిగేస్తున్నాం. వలవలరావు గారికి మా జైభీములు ఎన్నో సంవత్సరాల నుంచి అన్నని డైరెక్ట్ గా చూద్దామని కుదరలేదు. దయచేసి అన్నని ఈ వేదికలో నేను చూడటం చాలా అర్థంగా ఉంది. జై భీమ్, జై భారత్. ఈ గ్రామస్తులందరికీ పేరు పేరున జై భీమ్ తెలియపడుతున్నా. ఎందుకంటే ఈ గ్రామంలో ఈ బొమ్మను వేయాలంటే ఎన్నో గొడవలు ఉంటాయి. గ్రామంలో ఒకరికి ఒక్కింటోళ్ళు పడదు. అయినా ఈ గ్రామంలో అంబేద్కర్ బొమ్మను వేసినందు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా తలసు నుంచి తెలియపడుతూ సెలవు తీసుకుంటాను. అంబేద్కర్ ఒకే ఒక మాట అన్నారు, ఇక్కడ తల్లులు తండ్రులు చాలా మంది ఉన్నారు, ప్రతి ఒక్కరిని పిల్లల్ని చదివించాలి. విద్య జ్ఞానాన్ని ఇస్తుంది, విద్య మనల్ని ముందుకు నడిపిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ భూములపైనా ఆస్తులపైనా సరే మీ పిల్లలను చదివించండి, విజ్ఞానవంతులు కండి, దేశాభివృద్ధికి పాటుపడమని కోరేవారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇప్పుడు వారు చాలా సౌమ్యులు, నాకంటే తెలియదు కానీ ఈ కనిగిరి నియోజకవర్గానికి అంబేద్కర్ అనే పేరును తెలియపరిచి కనిగిరి ఏరియాలో అనేక అంబేద్కర్ విగ్రహాలు పెట్టడానికి కారకులైనటువంటి ప్రముఖ డిఐజీ కోటేశ్వరరావు గారు పరిచయం చేశారు. మన శ్రీకాకుళం రిటైర్డ్ కలెక్టర్ గారు పాట రామారావు గారిని ప్రసంగించాల్సిందిగా కోరుచున్నాం. సభాధ్యక్షులు, అదేవిధంగా చీఫ్ గెస్ట్ అయినటువంటి తమిళనాడు నుంచి వచ్చినటువంటి తలైవారు కరికల్ వాళ్ళకి, మరి వేదికలో పెద్దలకి, ఇక్కడ విచ్చేసిన గ్రామ పెద్దలకి, మహిళలకి, పాత్రికేయులకి అందరికీ కూడా జై భీములు. మరి నేను ఇదే జిల్లాలో త్రిపురాంతకం మండలం సోమిపల్లి గ్రామంలో నేను మా తమ్ముడు పిల్లలు ఐడెంటికల్లీ ట్విన్స్, ఆయన కూడా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసరు, ఇద్దరం కూడా కవర్ పిల్లలు. మా త్రిపురాంతకం హై స్కూల్లో చదువుకున్నాము. అదేవిధంగా సోమిపల్లి ఎలిమెంటరీ స్కూల్ చదువుకొని మరి తర్వాత గుంటూరు జేకేఎస్ కాలేజీ, ఆ తర్వాత నాగార్జున యూనివర్సిటీలో ఎంఏ చేసిన తర్వాత నేను హైదరాబాద్లో ఏపీ స్టడీ సర్కిల్లో మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలందరికీ కూడా అక్కడ మన గవర్నమెంటే ఏపీ స్టడీ సర్కిల్ పెట్టి అక్కడ కోచింగ్ ఇవ్వటం వల్ల ఈ స్థాయికి వచ్చారని చెప్పి, అందులో సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారానే మరి అది ఆ పోస్టులు కూడా మరి ఫిలప్ చేస్తూ వాళ్ళ ద్వారానే కోచింగ్ ఇప్పిస్తూ మరి ఈ స్థాయికి రావడానికి కూడా అవకాశం వచ్చింది. మరి నేను ఐఏఎస్గా ముందు డిప్యూటీ కలెక్టర్గా సెలెక్ట్ అయ్యాను. ఆ తర్వాత ఐఏఎస్ కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత అడిషనల్ సెక్రటరీగా మొన్న జూన్ 30 తారీఖున రిటైర్ అయ్యాను. మరి మీకు 2 విషయాలు చెప్పి ముగిద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే అంబేద్కర్ గారి గురించి చెప్పాలంటే కొన్ని రోజులు కాదు, సంవత్సరాలు కూడా పడుతుంది. మరి ఆయన డిగ్రీ మరి 32 డిగ్రీలు చదివి మరి 4 పిహెచ్డీలు చేసి ఇవన్నీ కూడా చేశారు. అవన్నీ కూడా మనం చెప్పడం మరి మనకి అసాధ్యము. కాబట్టి మీకు ఉపయోగపడే 2 విషయాలు చెప్పి మీకు ముగిద్దామని కోరుకుంటున్నాను. ఎందుకంటే మన తలైవారి గారికి మరి ఫ్లైట్కి టైం అవుతుందని చెప్పి మన వాళ్ళు చెప్పడం జరుగుతుంది. 2 విషయాలు. ఒకటి ఏంటంటే మనం ఆరోగ్యంగా ఉంటేనే మనం ఏ పని చేయగలము. ఆరోగ్యమే మహాభాగ్యం. కాబట్టి మనం ఆరోగ్యంగా ఉండాలంటే మరి పొద్దున్నే లెగవగానే ఒక 1/2 లీటర్ నుంచి 1 లీటర్ నీళ్ళు తాగండి.
అవి కూడా వేడి నీళ్ళు కొంచెం చల్లార్చుకొని తాగితే మరీ మంచిది. అదేవిధంగా నడక 40 నుంచి 45 నిమిషాల పాటు నడిచినట్లయితే మనం ఆరోగ్యంగా ఉంటాము. ఈ యొక్క వేడి నీళ్ళు కాచి చల్లార్చిన నీళ్ళు తాగడం వలన నాకు 6 సంవత్సరాల నుంచి కాదు 7 సంవత్సరాలు కాదు జ్వరమే రాదు, జలుబు చేయదు, దగ్గు ఉండదు, ఏముండదు. కాబట్టి మీరందరూ కూడా పొద్దున్నే కాచి చల్లార్చిన నీళ్ళు రోజుకి 3 నుంచి 4 లీటర్లు తాగండి. ఆనందంగా ఆరోగ్యంగా ఉంటారు. ఆరోగ్యమే మహాభాగ్యం. కాబట్టి ఈ ఆరోగ్య సూత్రాన్ని మీరు పాటించండి. అందరూ కూడా నడకని 40 నుంచి 45 నిమిషాల పాటు నడిచినట్లయితే మనం ఆరోగ్యంగా ఉంటాం. ఇక రెండో విషయం, మనకి మహిళలు ఉన్నారు. మరి ఈ పాలల్లో వెన్న శాతం పెరగాలంటే ఒక 2 విషయాలు చెప్తాను. మరి ముందే దూడని చేపు రాగానే కట్టేసి మనం ఏం చేస్తామంటే పాలు పితుక్కుంటాము. మళ్ళీ లాస్ట్లో ఉన్న వాటిని దూడకు వదిలేస్తుంటాం. ఆ లాస్ట్లో ఉన్నటువంటి పాలని పితకటం వలన వదిలేయటం వల్ల దూడకి 2 నష్టాలు వస్తాయి. మనకేంటంటే వెన్న శాతం తక్కువ ఉంటుంది, లాస్ట్లో ఉన్న వాటిలో వెన్న శాతం ఎక్కువ ఉంటుంది. దానివల్ల మనకి ఆ వెన్న శాతాన్ని దూడకు వదిలేయడం వల్ల మనకి డబ్బులు కూడా తక్కువ వస్తాయి. అదేవిధంగా దూడ కూడా అదిత్తి చేసి చనిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ముందే దూడని తాగేటట్టుగా చేయటం, లేదంటే సేపు రాగానే ఒక గిన్నెలో 1 లీటరు పాలు పిసికి పక్కన పెట్టి వాటిని చిన్నగా దూడకు దాపించి ఆ విధంగా అలవాటు చేసినట్లయితే మరి ఆ పాలల్లో వెన్న శాతం తక్కువ ఉంటుంది. కాబట్టి దూడ ఏపుగా పెరుగుతుంది. మనకి లాస్ట్ చుక్క వరకు కూడా 4 సన్నుల నుంచి కూడా లాస్ట్ చుక్క వరకు మనం పాలు పిలుకున్నట్లయితే వెన్న శాతం ఎక్కువ ఉండి మీకు డబల్ ఇన్కమ్ వచ్చి మీరందరూ కూడా ఆరోగ్యంగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. మరి మహిళలకి మరి ఎక్కడైతే మహిళలు చదువుకున్నారో ఆ కుటుంబం కానీ మరి ఆ గ్రామం కానీ ఆ మండలం కానీ ఆ రాష్ట్రం కానీ జిల్లా కానీ దేశం కానీ బాగుపడుతుందని అనుకుంటారు. కాబట్టి మీరు మహిళలే కాబట్టి మీరందరూ కూడా పొదుపులో ఉంటారు. పొదుపు లక్ష్మీలో ఆ పొదుపు ద్వారా మీరు రకరకాలైనటువంటి వ్యాపారాలు చేసుకుంటూ దాన్ని సద్వినియోగం చేసుకొని మరి మీరందరూ కూడా కలిసికట్టుగా మీ యొక్క కుటుంబానికి కుటుంబ అవసరాలకే కాకుండా మంచి మరి నేను DRDA చేశాను కర్నూలులో. చేసినప్పుడు పాండ్రంగపురంలో వాళ్ళకి SJSY కింద 3 లక్షలు డబ్బులు బ్యాంకు ద్వారా ఇవ్వడం జరిగింది. 1,25,000 సబ్సిడీ, 1,75,000 బ్యాంకు రుణము. ఆ పొదుపు లక్ష్మి వాళ్ళకి 10 మంది కూడా ఒక 10 రకాలైనటువంటి పచ్చళ్ళు, మరి టమాటా కానివ్వండి, అదేవిధంగా ఈ కాకరకాయ కానివ్వండి, మరి మామిడికాయ కానివ్వండి, రకరకాల పండు మిరపకాయల పచ్చడి కావాలి, ఇట్లా 40 రకాలు చేసి మన దేశంలోనే కాకుండా శ్రీలంకకి, అదేవిధంగా మలేషియా, ఇతర దేశాలకు కూడా సరఫరా చేసి వాళ్ళు మరి ఒక బ్రాండ్ని పెట్టుకొని చక్కగా చేసుకునే అవకాశం వచ్చింది. అదేవిధంగా మరి ఆలహర్వి, మరి ఆదోని ఆ ఏరియాల్లో బాగా పేదరికంగా ఉంటారు. అక్కడ పొదుపు లక్ష్మి వాళ్ళకి మనం బ్యాంకు ద్వారా రుణాలు ఇప్పించి వాళ్ళకి మంచిగా నర్చరింగ్ చేసి ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళందరికీ కూడా మరి వాళ్ళ ఉపాధి కల్పించడానికి కూడా అవకాశం ఏర్పడింది. దాన్ని సద్వినియోగం చేసుకొని వాళ్ళు లీఫ్లెట్ భోజనాలు ప్లేట్లు తయారు చేసే కానివ్వండి, రకరకాల అల్లికలు, జిగ్జాగులు, రకరకాల కుట్లు ఇటువంటివన్నీ కూడా నేర్చుకొని వాళ్ళందరూ కూడా మరి ఆ పొలాలు కూడా ఆ టైంలో 2002-2003 ఆ ప్రాంతంలో కూడా 2002-2003 ప్రాంతంలో వాళ్ళందరూ కూడా మరి పొలాలు కూడా అరెకరం, ఒక పావు ఎకరం అట్లా కొనుక్కొని కొంతమంది ఇల్లు కూడా కట్టించుకుంటున్నారు. ఈ ఉపాధి హామీ పథకంలో కూడా మీకు వచ్చే డబ్బులు ఇప్పుడంతా కూడా గవర్నమెంట్ ఆన్లైన్లో వేస్తుంది. వాటిని అన్నింటినీ కూడా సద్వినియోగం చేసుకొని మీరందరూ కూడా కుటుంబానికి ఇప్పుడు అందరూ చెప్తున్నారు పిల్లలు చదివించాలంటున్నారు. చదివించాలి, చదువుకుంటూనే మరి ఈ స్థాయికి వచ్చాం, బాగానే ఉంది. కానీ వాళ్ళందరినీ హాస్టల్ వేసి ఫస్ట్ ర్యాంక్ రావాలి, అది చేయాలి, ఇది చేయాలని చెప్పి వాళ్ళని ఒత్తిడి పెట్టద్దు. వాళ్ళని మనసు పెట్టి ఇష్టంగా చదవమని చెప్పండి. కష్టంగా కాదు, మనసు పెట్టి ఇష్టంగా చదవమని చెప్పండి. దాదాపుగా ఇంటర్మీడియట్ వరకు మన ఇంట్లోనే పెట్టుకొని చదువుకుంటే మంచిది నా ఉద్దేశం ప్రకారం. అది ఏదో 3వ తరగతి మామూలుగా 2వ తరగతి రాగానే లేదా LKG రాగానే మనకి టెక్నో స్కూలు, ఆర్ట్ స్కూలు, ఈ స్కూలు, స్మార్ట్ స్కూలు వాటిలో వేసి వాళ్ళ జీవితాలని పాడు చేయొద్దు. వాళ్ళని ఎప్పుడైతే మనం 3వ తరగతిలోనో లేదా చిన్నప్పుడు వేసామో మనం ఎప్పుడైతే ముసలిలో అయిపోతామో మనల్ని అనాథాశ్రమాలకి, వృద్ధాశ్రమాలకు పంపించడానికి ఎన్నుకట్టడానికి ఎటువంటి ఆస్కారం ఇవ్వకుండా దయచేసి ఆ పిల్లలు తల్లిదండ్రులే మన
ప్రత్యక్ష దైవం అని చెప్పి ఈ విధంగా మీరు ఆ సంస్కారాన్ని నేర్పి ఆ పిల్లల్లో మరి మార్పు తీసుకొచ్చి మన తల్లిదండ్రులే మరి ప్రత్యక్ష దైవం అనే ఉద్దేశంగా మీరందరూ వాళ్ళకి మంచి మోరల్ నీతి, తర్వాత నిజాయితీ అటువంటి అన్నీ కూడా నేర్పి ఆ పిల్లల్లో నీతి నిజాయితీ అనేది పెరిగితే ఆ ర్యాంకులు అనేది ఆటోమేటిక్ వస్తాయి. చదువుకోవటం కష్టపడితే బ్రహ్మాండంగా మరి ఐఏఎస్లే కాదు రకరకాలుగా వాళ్ళకి ఇష్టానికి వదిలేయాలి. వాళ్ళని కూడా ఒక నీతివంతుల్లాగా మన సమాజానికి అందించాలి. అంతేగాని ఫస్ట్ ర్యాంక్ వచ్చింది నువ్వు అమెరికా పో, నువ్వు ఆస్ట్రేలియా పో, అమెరికా పోవటం ఇది డబ్బులు కట్టడం కాదు. వాళ్ళ జీవితాలు బాగుపడి మనం ఏదైనా కష్టాలు ఉన్నప్పుడు చనిపోయే టైంలో వాళ్ళని వృద్ధాశ్రమాలకి లేదా అనాథాశ్రమం పంపించకుండా వాళ్ళని తల్లిదండ్రులని పూజిస్తూ కాళ్ళకి దండం పెడుతూ వాళ్ళలో నీతి నిజాయితీని పెంచినట్లయితే తప్పకుండా మరి అభివృద్ధిలోకి వచ్చి మనందరూ కూడా అనాథాశ్రమాలకి వృద్ధాశ్రమం లేకుండా చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇది కూడా మరి తల్లిదండ్రులందరూ కూడా గుర్తుపెట్టుకొని పిల్లల ర్యాంకుల గురించి మీరు ఎప్పుడూ ఒత్తిడి చేయొద్దు. దయచేసి ఇష్టపడి మనసు పెట్టి చదవమని చెప్పండి. నేను 50,000 మంది పిల్లలు జెడ్పీ స్కూల్లో, మున్సిపల్ స్కూల్లో, అదేవిధంగా గవర్నమెంట్ జూనియర్ కాలేజీ, గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ, అదేవిధంగా రెసిడెన్షియల్ స్కూల్లో చదివే పిల్లలు, పేద పిల్లలు ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఎవరైతే పేద పిల్లలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక 50 ప్రోగ్రాంలు పెట్టి 50,000 మందికి జీవితం అంటే ఏంటి, ఏ విధంగా చదవాలి మనసు పెట్టి, ఏ విధంగా ఇష్టంగా చదవాలనేది చెప్పి మన సోషల్ వెల్ఫేర్ హాస్టల్ పిల్లలు కానివ్వండి, బీసీ వెల్ఫేర్ హాస్టల్ పిల్లలు కానివ్వండి, ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్ పిల్లలు వీళ్ళందరినీ కూడా మరి ఒక చోటకి చేర్చి వాళ్ళందరిలో కూడా ఆ నీతి నిజాయితీ ఇటువంటివన్నీ కూడా వాళ్ళకి చెప్పి వాళ్ళందరికీ కూడా మరి భవిష్యత్తు ఇస్తే ఒక అతను ఐఏఎస్ ఆఫీసర్ అయ్యి మరి సీఎం ముందు కూడా చెప్పాడు, ఈయన నాకు ఇన్స్పిరేషన్ చేశారు, ఇన్స్పిరేషనల్ స్పీచ్ ఇచ్చారని చెప్పి సీఎం ముందు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి దయచేసి మన పిల్లలందరినీ కూడా ఒత్తిడిలో పెట్టకుండా వాళ్ళు మనసు పెట్టి ఇష్టంగా చదివే విధంగా మరి వాళ్ళకి మంచి ప్రవర్తన నేర్పి సత్ప్రవర్తనతో డబ్బులే జీవితం కాదు, డబ్బులు కాకుండా రకరకాలు ఉన్నాయి మనకి. కాబట్టి డబ్బులే జీవితం లేకుండా వాళ్ళకి మంచి నీతి నిజాయితీ అనేటువంటివి కూడా నేర్పి వాళ్ళని కూడా సమాజంలో మన పిల్లలు అని చెప్పుకున్నట్టుగా ఆ తల్లిదండ్రులు గొప్ప వాళ్ళని చెప్పుకునే విధంగా మీరు వాళ్ళని తీర్చిదిద్దాలని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ అందరూ కూడా జై భీమ్. సార్ నీతి నిజాయితీ చాలా ముఖ్యం. అంబేద్కర్ కోరుకున్నది కూడా నీతి నిజాయితీ. ఇప్పుడు మన డిఐజీ గారు చాలా మంది తెచ్చారు. ఈనాడు సాక్షి, విశాలాంధ్ర, సూర్య, ముఖ్యంగా దసరథ చాలా మంది ప్రత్యేకంగా ధన్యవాదాలండి.
మన ఆప్తులు తన జీతంలో 100% ఖర్చు చేస్తూ నిరంతరం అంబేద్కర్ ఆశయాల కోసం పాటుపడుతూ ఈ నియోజకవర్గాన్ని అంబేద్కర్ నియోజకవర్గంగా తీర్చిదిద్దినటువంటి అప్పుడు ఎంఆర్ఓగా ఉండి తహసీల్దార్గా ఉండి డిఐజీ కోటేశ్వరరావు గారిని ప్రసంగించవలసిందిగా కోరుచున్నాం. అందరికీ జై భీములు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. నేను 1997 ఇక్కడ ఎంఆర్ఓ చేయడం జరిగింది. అదే సమయంలో ఈ శేషయ్య గారు, ఆత్మకూరు చెన్నయ్య గారు, వీళ్ళంతా ఇంకా పిఐ ప్రతాప్ గారు, ఇంకా చాలా మంది పరిచయస్తులు కావడంతో వాళ్ళంతా మంచి అంబేద్కరేట్స్. వాళ్ళు ఈనాటికి కూడా వాళ్ళ తపనతో సమాజానికి ఏదో చేయాలన్న తపనతో ఉన్నటువంటి వ్యక్తులు. వాళ్ళు ఈ కార్యక్రమాల్లో పాల్గొని ఈ జయద్రం చేసినందుకు వీళ్ళందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా నేను 2 విషయాలు చెప్తాను. ఇప్పుడు ముఖ్యంగా మనకి స్వాతంత్రం వచ్చి దాదాపు 75 సంవత్సరాలు దాటిపోయింది. కానీ మనం ఇంకా భారతదేశం పేద దేశంగానే ఉంది. మనకన్నా ప్రక్కన ఉన్నటువంటి చాలా పేద దేశాలు పాకిస్తాన్, చైనా, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ ఇవన్నీ కూడా మన ఇండియా కన్నా చాలా విషయాల్లో డెవలప్ అయినాయి. మనం చూస్తే 85% మంది సరిపడే అంత ఆహారం తింటలేదు మన దేశంలో ఉన్నటువంటి ప్రజలు. 85% మంది. సగం మంది స్త్రీలు రక్తహీనతతో, రక్తం లేకుండా బాధపడుతున్నారు. సగం మంది స్త్రీలు. మన దేశంలో కరప్షన్ అనేది చాలా, పాకిస్తాన్ ఇతర దేశాల్లో లేని విధంగా కూడా కరప్షన్ ఉంది. ఈ విధంగా ప్రతిదీ కూడా మన దేశం వెనకబడి ఉన్నది భారతదేశం. దాని అంతటికి కారణం ఈ 75 సంవత్సరాలు మనం పాలించినటువంటి పాలకులు. కానీ మనం వాళ్ళనే నమ్ముకుంటూ వాళ్ళనే మన ఓటు హక్కు ద్వారా మనం అభివృద్ధి కావడం లేదు, దేశం అభివృద్ధి కావట్లేదు. కాబట్టి మనం భవిష్యత్తులో మనకి సమాజానికి, దేశాన్ని అభివృద్ధి చేసే వాళ్ళని మనం పైకి తీసుకురావాలని కోరుకుంటూ, ముఖ్యంగా మనం ఐక్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ కుల నిర్మూలన, అంబేద్కర్ కోరుకున్నది కుల నిర్మూలన. కుల నిర్మూలన చేసినప్పుడే భారతదేశం డెవలప్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎన్హిలేషన్ ఆఫ్ క్యాస్ట్ చేయాలంటే చదువుకున్న ప్రతి ఒక్కరు కూడా తమ పిల్లల్ని వేరే కులంలో ఇచ్చి వివాహం చేసినప్పుడే వాళ్ళు నిజమైనటువంటి అంబేద్కరేట్స్. కుల నిర్మూలనకి మీరు అంబేద్కరేట్స్, మీ యువకులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి వాళ్ళు ఎంతవరకు అంబేద్కరేట్లు అని నిరూపించుకుంటారంటే మీ పిల్లల్ని వేరే కులంలో వివాహం చేసి ఆదర్శంగా నిలబడినప్పుడే మీరంతా అంబేద్కరేట్స్ గా చెప్పుకోవాలా. కాబట్టి ప్రతి ఒక్కరూ కుల నిర్మూలన ద్వారా మన దేశాన్ని అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాం. నేను స్వయంగా కావాలని వేరే సబ్ క్యాస్ట్ లో, ఎస్సీలో వేరే సబ్ క్యాస్ట్ లో వివాహం చేసుకుని ఎంతో సంతోషంగా ఉన్నాం. అదేవిధంగా మన ఐఏఎస్ రామారావు గారు కూడా వాళ్ళ పిల్లల్ని వేరే కులాలకి వివాహం చేశారు. ఇట్లా చాలా మంది ఉన్నారు. కాబట్టి మీరంతా ఎలాంటి నిస్సంకోచంగా, ఎలాంటి భయం లేకుండా మీరంతా కుల నిర్మూలన కోసం కులాంతర వివాహాలు మీ పిల్లల చేత ప్రోత్సహించాలని, నిజమైన అంబేద్కర్ వారసులుగా మీరంతా ఎదగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ గ్రామస్తులకి ధన్యవాదాలు తెలియజేస్తూ జై భీమ్. సార్, ఈ ఆశయాల కోసమే ఈ వెనుకబడిన ప్రాంతంలో అనేక కులాంతర వివాహాలు చేశాం. ఈ ఊరు నుంచి ఒక బీసీ అబ్బాయి పామూరు మండలం ఎస్సీ అబ్బాయితో ఇటీవల వివాహం చేశాం మేము. ఈ ఊర్లో ఒక బీసీ అమ్మాయి ఒక ఎస్టీ అబ్బాయితో అనేక వివాహాలు చేశాం. మీ ఆశయమే మాకు వేదవాక్కు. అంబేద్కర్ ఆశయాల కోసం నిరంతరం కృషి చేస్తాం. మీ అడుగుతున్నా నడుస్తామంటే వారికి హామీ ఇస్తూ, ఇప్పుడు కాలాతీతమైనది మన విగ్రహ దాత యువకుడు, అల్లుడు, ఈ గ్రామంలో హై స్కూల్ ఉపాధ్యాయుడు, హిందీ పండిట్
మన పుడారి రామమోహన్ గారిని ఒక్క నిమిషం మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఇంకేం చెప్పాలా, మామేమో ఒక్క నిమిషం అయ్యా. సరే, ఈ కార్యక్రమానికి విగ్రహావిష్కర్త వచ్చేసినటువంటి వీసీకే ఫౌండర్ ప్రెసిడెంట్ ఎంపీ తిరుమల వల్వన్ గారికి, అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు రామారావు ఐఏఎస్ సార్కి, అదేవిధంగా మన కోటేశ్వరరావు సార్కి, వేదిక మీద పెద్దలకి, ప్రముఖ వైద్యులు డాక్టర్ బాలయ్య గారికి, వేదిక మీద పెద్దలందరూ కూడా, ఈ కార్యక్రమానికి వచ్చేసిన అందరూ కూడా ముందుగా జయభీములు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఈ కార్యక్రమం ఇంత సజావుగా జరుగుతుందంటే దానికి ఇద్దరే కారకులు. ఒకటి బడుగు వెంకటేశ్వరన్న, రెండోది నీలం నాగేంద్ర. ఈరోజు ఇంతమంది ఈ ఊరికి వచ్చి కూర్చొని కార్యక్రమం జరుగుతుందంటే దానికి వాళ్ళిద్దరే కారకులు. కాబట్టి ఒక్కసారి వాళ్ళిద్దరికి జోరుగా చప్పటి కొట్టాలని కోరుకుంటున్నాను. నేను ఎందుకు మరి విగ్రహం ఇవ్వాల్సి వచ్చిందంటే, నేను అప్పటి సార్ 2 నిమిషాలు చెప్పాలి సార్. అప్పటి మధ్యప్రదేశ్, ఇప్పుడు ఛత్తీస్గఢ్, అది అక్కడ జన్మించడం జరిగింది. అయితే మా నాయన సొంతూరు మాత్రం ముప్పలపాడే. మేము బై బర్త్ అక్కడికి వెళ్ళిపోయాము. అయితే బై బర్త్ అక్కడికి వెళ్ళిపోయి అక్కడ చదువుకొని మళ్ళీ ఇక్కడ హిందీ చదువుకొని ఇక్కడ హిందీ టీచర్ అయ్యారు. అయితే నాకెప్పుడు ఆడో ఒక ఫీలింగ్ ఉండేది, ఎందుకంటే మేము అమ్మమ్మ ఇల్లు కట్టుకున్నాం గుట్పాడపల్లిలో. అయితే నాకెప్పుడు ఒక కోసారి ఉండేది, మేము ముప్పలపాళ్ళు ఇల్లు కట్టుకోలేకపోతే, మా సొంత గ్రామంలో ఉండలేకపోతే అనే ఫీలింగ్ ఎప్పుడు నా మెదడులో ఉండేది. అయితే ఏదో ఒకటి మన ఊరికి చేయాలని తపన. అట్లా ఉన్నప్పుడు మరి ఒక రోజు బళ్ళేకి వచ్చి అదే గ్రామస్తులు మరి రామోని మేము విగ్రహం పెడతాము ఇస్తామా అంటే, సరే మరి ఎందుకంటే ఇంకా మంచి అవకాశం మనం గ్రామానికి చేయడానికి ఏమొస్తుందని సరే నేను ఒప్పుకోవటము, ఆ సందర్భంగా విగ్రహం వేయడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చిన సభ అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ రామ్మోహన్. మీరు అడిగిన వెంటనే అందరికీ జై భీమ్. ఇది మన నాయకులు సౌత్ ఇండియన్ కాంచీరామ్ గారు, తిరుమలం గారు, ఆయన ప్రసంగాన్ని తమిళ్లో చేస్తారు, దాన్ని నేను తెలుగులో అనువాదం చేస్తాను. అందరూ కూడా దయచేసి శ్రద్ధ ఉండాల్సిందిగా కోరుతున్నాను. నా పేరు డాక్టర్ గోపి. నేను మన లీడర్ గారి సమావేశాల్లో ఆయన ప్రసంగాన్ని తెలుగులో అనువదించడం కోసమే నేను తిరుపతి చేశాను. అదొక గొప్ప అవకాశంగా భావిస్తున్నాను. పెద్దలందరూ కూడా దయచేసి ఆయన ప్రసంగాన్ని వినాల్సిందిగా కోరుతున్నాను. జై భీమ్. ஜெய் பீம். முல்லப்பாடு கிராமத்தை சார்ந்த பெரியோர்களே, இந்த சிலை திறப்பு விழாவை ஒருங்கிணைத்து வெற்றிகரமாக நடத்தி கொண்டிருக்கிற முன்னணி பொறுப்பாளர்களே, இந்த நிகழ்வில் பங்கேற்று இதனை சிறப்பித்துக் கொண்டிருக்கிற அரசு அதிகாரிகளே, உங்கள் அனைவருக்கும் என்னுடைய வணக்கத்தை தெரிவித்துக் கொள்கிறேன். ఈరోజు ముప్పలపాడు గ్రామంలో ఒక గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నిర్వహిస్తున్నటువంటి గ్రామ పెద్దలు, ఈ కార్యక్రమాన్ని నిర్వాహకులు, ఇంత పెద్ద గొప్ప కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం ఇచ్చేసినటువంటి అన్ని గ్రామాల నుంచి ఇచ్చేసినటువంటి ప్రజలందరికీ కూడా పేరు పేరున జైభీములు తెలియజేస్తున్నాను. குறிப்பாக இந்த நிகழ்ச்சியை ஒருங்கிணைத்திருக்கிற கே சேஷையா அவர்களே, ముఖ్యంగా ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నిర్వహిస్తున్నటువంటి శేషయ్య గారికి,
ஓய்வு பெற்ற ஐஏஎஸ் அதிகாரி எம் ராமாராவ் அவர்களை, విశ్రాంత ఐఏఎస్ అధికారి ఎం రామారావు గారికి, ஐபிஎஸ் அதிகாரி கோடீஸ்வரராவ் அவர்களை, ఐపీఎస్ అధికారి కోటేశ్వరరావు గారికి, கே ராஜாராம் எஸ்பி அவர்களை, ఎస్పీ కె రాజారాం గారికి, ஜெய் தேஷ்முக் நிறுவனர் தாசரி சென்னகிருஷ்ணன் அவர்களை, దాసరి చెన్నకేశ్వర గారికి, நீலம் நாகேந்திரன் அவர்களை, సోదరులు నీలం నాగేంద్ర గారికి, ஆந்திர பிரதேசத்தின் விடுதலை சிறுத்தைகள் கட்சியினுடைய தலைவர் என்ஜே வித்யாசாகர் அவர்களை, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీకే పార్టీ అధ్యక్షులు ఎంజే విద్యాసాగర్ గారికి, லக்ஷ்மணராவ் அவர்களை, లక్ష్మణరావు గారికి, வங்கி மேலாளர் தினேஷ் பாபு அவர்களை, బ్యాంక్ మేనేజర్ దినేష్ బాబు గారికి, யு திருப்பதி ராவ் அவர்களை, తిరుపతిరావు గారికి, ஆசிரியர் மோகன் அவர்களை, అధ్యాపకులు మోహన్ గారికి, விவசாய தொழிலாளர் சங்கத்தை சார்ந்த படுகூர் வெங்கடேஸ்வரலு அவர்களை, వ్యవసాయ కూలీల సంఘం నాయకులు వెంకటేశ్వరరావు గారికి, என்னுடன் வருகை தந்திருக்கிற திருப்பதியை சார்ந்த டாக்டர் கோபி அவர்களை, నాతో పాటు ఈ కార్యక్రమానికి చేసినటువంటి తమ్ముడు డాక్టర్ గోపి గారికి, வழக்கறிஞர் திருப்பதியை சார்ந்த விசிகா ரமேஷ் அவர்களை, చిత్తూరు జిల్లా వీసీకే అధ్యక్షులు న్యాయవాది రమేష్ గారికి, திருப்பதி ஆசிரியர் விசிகாவை சார்ந்த வெங்கடேஷ் அவர்களை అధ్యాపకుడు వెంకటేష్ గారికి, மற்றும் தமிழகத்திலிருந்து என்னோடு வருகை தந்திருக்கிற கட்சியின் தலைமை நிலைய செயலாளர் பாலசிங்கம் அவர்களை, చెన్నై నుండి ఈ కార్యక్రమం కోసం నాతో విచ్చేసినటువంటి వీసీకే పార్టీ కార్యాలయ కార్యదర్శి బాలసింగం గారికి, வழக்கறிஞர் ரஜினிகாந்த் அவர்களை, న్యాయవాది హైకోర్టు చెన్నై రజనీకాంత్ గారికి, சேலம் மாவட்ட செயலாளர் ஜெயச்சந்திரன் அவர்களை సేలం జిల్లా కార్యదర్శి జయచంద్రన్ గారికి, மற்றும் இந்த பகுதியை சார்ந்த என் அன்பு சொந்தங்களே, మరియు ఈ ప్రాంతంలో అన్ని గ్రామాల నుంచి చేసినటువంటి నా రక్త బంధువులందరికీ కూడా உங்கள் அனைவருக்கும் புத்தாண்டு வாழ்த்துக்களை தெரிவித்துக் கொள்கிறேன். మీ అందరికీ మొదట నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 2022ஆம் ஆண்டு பிறந்து முதல் நிகழ்ச்சியாக நான் முல்லப்பாடு கிராமத்தில் நடைபெறும் இந்த மகத்தான விழாவில் பங்கேற்பதில் மகிழ்ச்சி அடைகிறேன். 2022 సంవత్సరంలో మొట్టమొదటగా నేను హాజరవుతున్నటువంటి మొదటి కార్యక్రమం ముప్పలపాడు గ్రామంలో జరుగుతున్నటువంటి ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి నేను రావడము ఎంతో గర్వంగా నేను భావిస్తున్నాను. இன்றைக்கு சென்னையிலே புத்தக வெளியீட்டு விழா நிகழ்ச்சி ஒன்றிலும் நான் பங்கேற்க இசைவளித்திருந்தேன். ஆனால் இந்த நிகழ்ச்சி முக்கியமானது என்பதால் இங்கே வந்து உங்கள் முன்னால் நின்று கொண்டிருக்கிறேன். వాస్తవానికి ఈరోజు చెన్నైలో ఒక పుస్తకావిష్కరణ సభ ఉంది. దానికన్నా కూడా ఈ కార్యక్రమం ఎంతో గొప్పది, చాలా ముఖ్యమైనదని దాన్ని నేను వాయిదా వేసి మరి ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. இந்த நிகழ்ச்சியை முடித்துக்கொண்டு 4 மணி அளவில் ஓங்கோலில் நமது ஆந்திர பிரதேசத்தை சார்ந்த அம்பேத்கர் சிந்தனையாளர்களோடு கலந்துரையாடல் நிகழ்ச்சி உள்ளது. ఈ కార్యక్రమం ముగిసిన వెంటనే ఈరోజు సాయంత్రం 4 గంటలకు ఒంగోలులోని అంబేద్కర్ భవన్లో అంబేద్కర్ ఆలోచన పరుల యొక్క సమావేశం ఉంది. నేను ఆ సమావేశానికి కూడా హాజరవ్వాల్సి ఉంది. அந்த நிகழ்ச்சியை முடித்துக்கொண்டு நான் 7 மணிக்கு விஜயவாடா விமான நிலையத்திற்கு செல்ல வேண்டும். நாளை புதுதில்லியில் உள்துறை அமைச்சரோடு ஒரு சந்திப்பு இருக்கிறது. దాని తర్వాత నేను అక్కడ నుండి విజయవాడకి వెళ్ళి ఫ్లైట్ ఢిల్లీకి అత్యవసర పని మీద వెళ్ళి రేపు హోంమంత్రిని కలిసి మన సమస్యల గురించి చర్చించాల్సినటువంటి పని ఉంది. இந்த நெருக்கடியான ஒரு சூழலில் உங்களோடு நான் சில கருத்துக்களை பகிர்ந்து கொள்ள விரும்புகிறேன். ఇంత పని ఒత్తిడినా కూడా మీ అందరినీ కలిసి మీ కోరిక మేరకు మిమ్మల్ని చూడడం నాకు సంతోషంగా ఉంది. కొన్ని విషయాలు మీ అందరితో పంచుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. இந்த குக்கிராமத்திலே நீங்கள் எல்லாம் ஒன்று கூடி இவ்வளவு சிறப்பான முறையில் புரட்சியாளர் அம்பேத்கர் அவர்களின் திருவுருவச் சிலையை நிறுவி அதை திறந்து வைக்கக்கூடிய ஒரு அரிய வாய்ப்பை எனக்கு வழங்கியமைக்காக நான் பெருமைப்படுகிறேன், மகிழ்ச்சி அடைகிறேன், நெஞ்சார்ந்த நன்றியை உரித்தாக்குகிறேன். ఒంగోలు జిల్లాలోని ఒక మారుమూల గ్రామంలో బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేసి దాన్ని ఆవిష్కరించడానికి నాకు అవకాశం కల్పించి నన్ను ఆహ్వానించి ఈ సభలో మాట్లాడించినందుకు నాకు సంతోషంగాను గర్వంగాను ఉంది. మీరు నాకు ఈ అవకాశం కల్పించడం నేను ఒక భాగ్యంగా భావిస్తున్నాను. இந்த கிராமத்திலிருந்து பல்வேறு நகரங்களுக்கு, பட்டணங்களுக்கு
பிழைப்பதற்காக சென்றிருந்தாலும் கூட நம்முடைய சொந்த கிராமத்தில் புரட்சியாளர் அம்பேத்கருடைய திருவுருவை சிலையை திறந்து வைக்க வேண்டும் என்பதற்காக எல்லோரும் ஒன்று சேர்ந்து பணியாற்றியிருப்பது பாராட்டுதலுக்குரியது. ఎన్నో పనుల మీద జీవనోపాధి కోసం ఇక్కడ నుంచి రకరకాల ప్రాంతాలకు వలస వెళ్ళినా కూడా అన్ని ప్రాంతాల నుంచి కూడా గ్రామానికి వచ్చి ఈరోజు మన గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం కోసం ఇంత ఐక్యంగా మీరందరూ ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. ஒரு காலத்தில் 1956க்கு முன்பு இந்த பிரதேசம் ஆந்திர பிரதேசம் சென்னை மாகாணத்தோடு ராஜதானியோடு இணைந்திருந்தது. 1956కు ముందు మన ఆంధ్రప్రదేశ్ కూడా తమిళనాడుతో పాటు కలిసి తమిళనాడు రాష్ట్రంగానే మనందరం కలిసి ఉండేవాళ్ళం. அப்போது மദ്ராஸ் பிரசிடென்சி என்று அழைத்தார்கள். అప్పుడు మన రాష్ట్రాన్ని మద్రాస్ ప్రెసిడెన్సీ అని పిలిచేవాళ్ళు. அப்போது இந்த பகுதியை சார்ந்த அல்லது தெலுங்கை தாய்மொழியாக கொண்ட தலைவர்தான் தந்தை சிவராஜ் அவர்கள். ஒட்டுமொத்தமாக சென்னை ராஜதானியில் உள்ள தலித் மக்களின் நலன்களுக்காக பாடுபட்டவர் என்பதை நான் சுட்டிக்காட்டுவதில் மகிழ்ச்சி அடைகிறேன். మన రెండు రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు మద్రాస్ ప్రెసిడెన్సీలో ఈ ప్రాంతం నుండి వచ్చి మద్రాసులో స్థిరపడినటువంటి ఒక నాయకుడు శివరాజ్ గారు చెన్నైలోని దళితులందరినీ ఏకీకరణ చేసి దళితుల సమస్యల మీద పోరాటం చేసినటువంటి గొప్ప నాయకుడిని అందించినటువంటి ప్రాంతం ఈ ప్రాంతం. புரட்சியாளர் அம்பேத்கர் அவர்களே தனது தலைவராக ஏற்றுக்கொண்ட பெருமைக்குரியவர் தந்தை சிவராஜ் அவர்கள். శివరాజ్ గారు బాబాసాహెబ్ అంబేద్కర్ నాయకుడిగా అంగీకరించి ఆయన కోసం ఆయన ఆశయాల కోసం కృషి చేసినటువంటి గొప్ప వ్యక్తి. இண்டிபெண்டன்ட் லேபர் பார்ட்டி என்கிற கட்சியை ஆரம்பித்த புரட்சியாளர் அம்பேத்கர் அவர்கள் அதன் பின்னர் ஷெட்யூல் காஸ்ட் ஃபெடரேஷன் என்கிற அமைப்பை உருவாக்கினார். మొదటగా ఇండిపెండెంట్ లేబర్ పార్టీని ఏర్పాటు చేసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ దాని తర్వాత షెడ్యూల్ కాస్ట్ ఫెడరేషన్ అనేటువంటి సంస్థను కూడా స్థాపించారు. அந்த ஃபெடரேஷனுடைய தலைவராக முதலில் பொறுப்பேற்று செயல்பட்டவர் தெலுங்கை தாய்மொழியாக கொண்ட இந்த மண்ணை சார்ந்த தந்தை சிவராஜ் அவர்கள் என்பதை பெருமையோடு நான் சுட்டிக்காட்ட விரும்புகிறேன். బాబాసాహెబ్ అంబేద్కర్ ఏర్పాటు చేసినటువంటి షెడ్యూల్ కాస్ట్ ఫెడరేషన్ కి మొట్టమొదటి నాయకత్వం వహించినటువంటి ఈ ప్రాంతం నుంచి చేసినటువంటి తెలుగును మాతృభాషగా కలిగినటువంటి శివరాజ్ గారు అన్నదని చెప్పడానికి నేను చాలా గర్వపడుతున్నాను. அவர் சென்னை மாநகர மேயராகவும் பணியாற்றினார். ఆయన చెన్నై మహానగరానికి మేయర్ గా కూడా పదవిని అలంకరించారు. சட்டப்பேரவையிலும் பணியாற்றினார். చట్టసభలో కూడా ఆయన సభ్యుడిగా ఉన్నారు. அகில இந்திய அளவில் தலித் மக்களின் தலைநிமிர்வுக்காக போராடினார். భారతదేశం మొత్తం మీద దళితుల యొక్క సమస్యల మీద వాళ్ళు తలెత్తుకుని తిరగడం కోసం ఎన్నో పోరాటాలు చేశారు. அவருடைய துணைவியார் அன்னை மீனாம்பாள் சிவராஜ் அவர்களும் தனது வாழ்வை முழுமையாக நமக்காக ஒப்படைத்துக் கொண்டார் என்பது பெருமைக்குரியது. ఆయన సతీమణి மீனாம்பாள் சிவராஜ் కూడా சிவராஜ் ఆమె కూడా ఆమె జీవితం మొత్తం కూడా మన జాతి ప్రజల విముక్తి కోసం పోరాటం చేశారనేది మనం గుర్తించుకోవాల్సినటువంటి అంశం. புரட்சியாளர் அம்பேத்கரின் கொள்கை வழியிலே இயங்கிய தந்தை சிவராஜ் அவர்களுக்கு இன்றைக்கு சென்னையிலே வட சென்னை பகுதியில் திருவுருவச் சிலையை நிறுவியிருக்கிறோம் என்பதையும் பெருமையோடு சொல்ல கடமைப்பட்டிருக்கிறேன். అంతటి శివరాజ్ గారికి ఉత్తర చెన్నై మొత్తం మీద ఎంతో ప్రజాభిమానం కలిగినటువంటి శివరాజ్ గారికి మనం ఈ రోజు చెన్నైలో ఆయన విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నామని మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. எனவே அம்பேத்கரின் கொள்கைகளை ஏற்று செயல்படுவதில் ஆந்திராவை சார்ந்த தலைவர்கள் குறிப்பாக தந்தை சிவராஜ் அவர்களும் அன்னை மீனாம்பாள் சிவராஜ் அவர்களும் ஆற்றிய பங்களிப்பு என்பது மகத்தானது என்பதையும் சொல்ல கடமைப்பட்டிருக்கிறேன். బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆశయాలను సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం దళిత ప్రజల యొక్క సమస్యల మీద పోరాటం కోసం వారిద్దరూ చేసినటువంటి త్యాగం మనం ఎప్పటికీ మరవలేనిదని నేను మీకు తెలియజేస్తున్నాను. அந்த வகையிலே இன்றைக்கு அம்பேத்கர் அவர்களின் உழைப்பால் இடஒதுக்கீட்டை பெற்று கல்வி கற்றவர்கள் ஒன்று சேர்ந்து அவருக்கு நன்றி செலுத்தக்கூடிய வகையில் பிரம்மாண்டமான சிலையை இங்கே நிறுவியிருக்கிறீர்கள். உள்ளபடியே நான் நெஞ்சார பாராட்டுகிறேன். బాబాసాహెబ్ అంబేద్కర్ శ్రమించి కష్టపడి సాధించి పెట్టినటువంటి ఫలితాలను అనుభవించిన వాళ్ళు ఈ రోజు చాలా మంది ఇక్కడ ఏకమై అందుకు కృతజ్ఞతగా ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అనేది చాలా గొప్ప విషయము. మిమ్మల్ని అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. அம்பேத்கருக்கு சிலை வைப்பது என்பது அவருக்கு நன்றி செலுத்துவதற்காக மட்டுமல்ல, అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయడం అనేది ఆయనకు మనం కృతజ్ఞతగా ఉండడం కోసం మాత్రం కాదు. அவருடைய கருத்துக்களை அவருடைய சிந்தனைகளை
காலப்போக்கில் யாரும் அழித்து விடாமல் பாதுகாப்பதற்காகவும் தான், நினைவுபடுத்துவதற்காகவும் தான் என்பதை நாம் நெஞ்சிலே இருத்த வேண்டும். ఆయన యొక్క ఆశయాలను కానీ ఆయన యొక్క సిద్ధాంతాలను కానీ ఎప్పటికీ ఎవరు మర్చిపోకుండా దాన్ని ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం కూడా మనం పనిచేయాలి. అది మన బాధ్యతని నేను మీకు అందరికీ ఒకసారి గుర్తు చేస్తున్నాను. அம்பேத்கர் சிலை என்பது புரட்சிக்கான அடையாளம். బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం అన్నది ఒక విప్లవానికి ప్రతీక. அம்பேத்கர் சிலை என்பது சமூக நீதிக்கான அடையாளம். బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఒక సామాజిక న్యాయానికి గుర్తు. அம்பேத்கர் சிலை என்பது சகோதரத்துவத்திற்கான அடையாளம். బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఒక సోదర భావానికి గుర్తు. அம்பேத்கர் சிலை என்பது சமத்துவத்திற்கான அடையாளம். చివరగా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం అనేది ఒక సమానత్వాన్ని స్థాపించడం కోసం ఏర్పాటు చేసినటువంటి గుర్తుగా మనం భావించాలి. அம்பேத்கர் சிலை என்பது ஜனநாயகத்தின் அடையாளம். అంబేద్కర్ విగ్రహం అంటే ప్రజాస్వామ్యానికి గుర్తు. அம்பேத்கர் சிலை என்பது மனு தர்மத்திற்கு எதிரான அடையாளம். బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం అంటే మనుధర్మానికి మనుస్మృతికి వ్యతిరేకమైందని మనం గుర్తుంచుకోవాలి. அம்பேத்கர் சிலை என்பது வர்ணாசிரம கோட்பாடுகளுக்கு எதிரான ஒரு அடையாளம். బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం అన్నది వర్ణ వ్యవస్థను వ్యతిరేకించేది, వర్ణ వ్యవస్థకు పూర్తిగా ఆపోజిట్ అన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. எனவே அம்பேத்கரை நாம் வெறும் சொந்தக்காரராக மட்டும் பார்க்க கூடாது. అందువల్లనే బాబాసాహెబ్ అంబేద్కర్ మనం ఒక బంధువుగా మాత్రం భావించకూడదు, మనవాళ్ళుగా మాత్రం భావించకూడదు. அம்பேத்கர் அவர்கள் நமக்காக பாடுபட்டவர், எனவே அவருக்கு நன்றி செலுத்துவோம் என்கிற அடிப்படையில் மட்டும் அந்த சிலையை நாம் பார்க்க கூடாது. బాబాసాహెబ్ అంబేద్కర్ మన కోసం త్యాగం చేశాడని, ఆయనకు కృతజ్ఞతగా ఉండాలని మాత్రం మనం అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయకూడదు. அம்பேத்கர் ஒரு கருத்தியலின் சிந்தனையின் அடையாளம். బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక ఆలోచన విధానానికి, ఒక సిద్ధాంతానికి గుర్తుగా మనం భావించాలి. இந்த மண்ணில் இன்றைக்கு இந்திய மண்ணிலே நடைபெற்றுக் கொண்டிருக்கிற யுத்தம் என்பது அம்பேத்கரின் சிந்தனைகளுக்கும் மனுவாத சிந்தனைகளுக்கும் இடையிலான யுத்தம். భారతదేశంలో ఈ రోజు జరుగుతున్నటువంటి యుద్ధం బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనకు మనువాదులకు మధ్య జరుగుతున్నటువంటి ఒక యుద్ధంగా ఈ భారత భూమి మీద మనం జరుగుతున్నటువంటి యుద్ధాన్ని గుర్తించాలి. இந்தியாவில் ரெண்டு சிந்தனையாளர்கள் கூட்டம் தான் இருக்கிறது. భారతదేశంలో ఈ రోజు రెండు వేరు సిద్ధాంతాలకు మధ్య ఈ రోజు పోరాటం జరుగుతోంది. ஒன்று மனுவாத சிந்தனையை ஏற்றுக்கொள்ளக்கூடிய ஆளும் கும்பல், இன்னொன்று புரட்சியாளர் அம்பேத்கரின் கொள்கைகளை ஏற்றுக்கொள்ளக்கூடிய உழைக்கும் மக்கள். ఒకటి మనుస్మృతిని వారి సిద్ధాంతంగా ఏర్పాటు చేసుకున్నటువంటి దోపిడీదారులు, రెండవది బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతాన్ని తమ సిద్ధాంతంగా అంగీకరించినటువంటి సామాన్య ప్రజలు. நாமெல்லாம் இங்கே கூடியிருப்பது அம்பேத்கரின் சிந்தனைகளால் தான். మనమందరం ఈ రోజు ఏకమై ఉన్నామంటే அதுக்கு காரணம் బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క సిద్ధాంతం. ஆகவே அம்பேத்கரை நாம் ஒரு சித்தாந்த அடையாளமாகவே பார்க்க வேண்டும் என்று நான் வலியுறுத்த கடமைப்பட்டிருக்கிறேன். అందువల్లనే బాబాసాహెబ్ అంబేద్కర్ మనం ఒక సైద్ధాంతిక గుర్తుగా, ఒక సైద్ధాంతిక చిహ్నంగా మనం భావించాలని నేను మరొకసారి మీకు కోరుకుంటున్నాను. இதிலே மிகவும் ஆபத்தான ஒரு சூழலில் நாம் இருக்கிறோம். ఈ రోజు మనం ఒక ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాము. மனுவாத கருத்துக்களை ஏற்றுக்கொண்டவர்களும் அம்பேத்கர் தான் எங்கள் தலைவர்கள் என்று சொல்லக்கூடிய ஒரு திரிபுவாதம் இங்கே நிகழ்ந்து கொண்டிருக்கிறது. ఒకవైపు మనువాదాన్ని అంగీకరిస్తూ, మనుస్మృతిని అంగీకరిస్తూ, ఇంకొక వైపు అంబేద్కర్ మాకుడు నాయకుడిని మనల్ని మోసం చేసేటువంటి కుట్ర చేస్తున్నారు. அம்பேத்கரின் கொள்கைக்கு நேர் எதிரான கும்பல் அம்பேத்கர் ஜெயந்தியை கொண்டாடுவது என்பதுதான் ஆபத்தானது. అంబేద్కర్ సిద్ధాంతానికి పూర్తిగా వ్యతిరేకమైనటువంటి ఒక గుంపు కూడా ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని జరుపుకుంటున్నారు, దండలు వేస్తున్నారు. பிஜேபி என்கிற அரசியல் கட்சி மீது நமக்கு தனிப்பட்ட முறையில் எந்த வெறுப்பும் இல்லை. బీజేపీ రాజకీయ పార్టీ మీద మనకి ఏ విధమైనటువంటి వ్యక్తిగతమైనటువంటి వ్యతిరేకత కానీ ద్వేషం కానీ లేదు. பிஜேபிக்கான கருத்தும் பிஜேபிக்கான செயல் திட்டமும் வழங்குவது ஆர்எஸ்எஸ் என்கிற அமைப்பு என்பதை நாம் புரிந்து கொள்ள வேண்டும். ఈ రోజు దేశంలో బీజేపీ పాటిస్తున్నటువంటి విధానాలు కానీ సిద్ధాంతాలు కానీ దాని సొంతమే కావు, అది ఆర్ఎస్ఎస్ యొక్క సిద్ధాంతము విధానాలు అన్నదాన్ని మనం గుర్తించాలి. ஆர்எஸ்எஸ் உடைய சித்தாந்தத்தை ஒரு வரியில் சொல்ல வேண்டும் என்றால் மனு சிந்தனை தான் ஆர்எஸ்எஸ் சிந்தனை. ఒకే ఒక మాటలో ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం గురించి మనం చెప్పాలంటే అది మనుస్మృతి సిద్ధాంతమే ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం. 1927 மகத் என்கிற இடத்திலே சவுதார் குளம் இறங்குகிற போராட்டம், தண்ணீர் எடுக்கிற போராட்டத்தை நடத்திய புரட்சியாளர் அம்பேத்கர் அவர்கள் அதனுடைய இன்னொரு செயல் திட்டமாக மனுஸ்மிருதியை எரித்தார் என்பதை நாம் நினைவில் கொள்ள வேண்டும். 1927లో తాగునీటి కోసం మన చెరువులో పోరాటం చేసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ అదే సంవత్సరంలో మనుస్మృతిని దహనం చేసి మనకు ఒక బలమైనటువంటి సందేశాన్ని ఇచ్చాడు. ஏன் அம்பேத்கர் அவர்கள் மனுஸ்மிருதியை எரித்தார்? ఎందుకు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజు మనుస్మృతిని దహనం చేయాల్సి వచ్చింది? அது இந்த நாட்டின் அதிகாரபூர்வமான அரசியல் சட்டமே இல்லை. అది
అధికారికంగా అమలు చేయబడుతున్నటువంటి చట్టం కాదు ఈ దేశంలో. ஆனாலும் ஏன் அந்த சட்டத்தை அந்த சிந்தனையை அந்த நூலை ஏன் எரித்தார்? ఎందుకు ఆ రోజు మనుస్మృతిని బాబాసాహెబ్ అంబేద్కర్ దహనం చేయాల్సి వచ్చింది? இந்த கேள்விக்கு விடை தெரிந்தால்தான் உண்மையிலேயே நாம் அம்பேத்கரை புரிந்து கொள்ள முடியும். ఈ ప్రశ్నకు మనకు నిజమైనటువంటి జవాబు అర్థమైతేనే అంబేద్కర్ మనం పూర్తిగా అర్థం చేసుకున్నట్టు. இல்லை என்றால் அம்பேத்கர் நம்ம சாதிக்காரர் என்கிற அளவில் மட்டுமே புரிந்து கொள்ள நேரும். ఆ విధమైనటువంటి అవగాహన మనకు లేకపోతే అంబేద్కర్ మనవాడు దళితుడు కాబట్టి మనం అంబేద్కర్ గురించి ఆలోచిస్తున్నాం, విగ్రహాలు పెడుతున్నాం అనేటువంటి ఒక భావంలో మనం ఉండిపోతాం. நம்முடைய சமூகத்தை சார்ந்தவர், சாதியை சார்ந்தவர், குலத்தை சார்ந்தவர் என்பதற்காக மட்டுமே அம்பேத்கரை நாம் உயர்த்தி பிடிக்கவில்லை. ఆయన మన కులానికి సంబంధించిన వాడేనో, మన సామాజిక వర్గానికి సంబంధించిన వాడేనో బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి మనం గొప్పగా చెప్పుకోవడం లేదు. அம்பேத்கர் இந்த சமூக ஒழுங்கை, ஏற்கனவே நிறுவப்பட்டிருக்கிற இந்த சமூக கட்டமைப்பை தகர்த்தெறிவதற்காக புறப்பட்டு வந்தவர். బాబాసాహెబ్ అంబేద్కర్ వేల సంవత్సరాలుగా ఈ దేశంలో ఉన్నటువంటి సామాజిక నిర్మాణాన్ని ముక్కలు చేయడం కోసం, ఎదిరించడం కోసం వచ్చినటువంటి మహనీయుడు, పోరాట యోధుడు. பிறப்பால் உயர்ந்தவன் தாழ்ந்தவன் உண்டு என்று சொல்லுவது மனுதர்மம். పుట్టుకతోనే ఒకడు గొప్పవాడు, ఒకడు అధముడు, ఒకడు నీచముడు అని చెప్పేది మనుధర్మం. இந்தியாவில் உள்ள எல்லா சமூகங்களை விடவும் பார்ப்பனர்களே உயர்ந்தவர்கள் என்று சொல்லுவது மனுதர்மம். భారతదేశంలో ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాల కన్నా కూడా, అన్ని కులాలలో కూడా பிராமணர்கள గొప్పవాళ్ళని చెప్పేదే మనుస్మృతి. மன்னர்கள் இங்கே தனித்தனியாக இந்த நாட்டை ஆண்ட காலத்தில் மனு தர்மத்தை அவர்கள் ஏற்று சமூக கட்டமைப்பை உருவாக்கி விட்டார்கள். రాజరిక వ్యవస్థ ఉన్న రోజుల్లో వాళ్ళు ఈ మనుస్మృతి ద్వారానే అన్ని సంస్థానాల్లో కూడా కుల వ్యవస్థను వాళ్ళు సంస్థాగతం చేయగలిగారు, శాశ్వతం చేయగలిగారు. அப்படி உருவாக்கப்பட்ட சாதிய சமூக கட்டமைப்பில் நாம் இங்கே ஓரந்தள்ளப்பட்டவர்களாக, விளிம்பு நிலை மக்களாக கிடக்கிறோம். ఆ విధంగా ఏర్పాటు చేయబడినటువంటి కుల వ్యవస్థ, సామాజిక కట్టుబాటులో మనం గ్రామంలో విసిరివేయబడ్డ వాళ్ళుగా, అణచివేయబడ్డ వాళ్ళుగా, అంటరాని వాళ్ళుగా ఎక్కడో మనం ఒక మూలన ఉండాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. அதனால்தான் புரட்சியாளர் அம்பேத்கர் அவர்கள் கௌதம புத்தரை தன்னுடைய ஆசானாக ஏற்றுக்கொண்டு அவருடைய கொள்கைகளையே தன்னுடைய கொள்கைகளாக பிரகடனம் செய்தார். అందుకనే బాబాసాహెబ్ అంబేద్కర్ గౌతమ బుద్ధుడిని తన గురువుగా అంగీకరించి ఆయన సిద్ధాంతాలను ప్రచారం చేయడం కోసం ఎంతో శ్రమించాడు. அம்பேத்கர் சிந்தனைகள் என்றால் அது புத்தரின் சிந்தனைகள் தான். అంబేద్కర్ ఆలోచన విధానం అంటే ఆయన బుద్ధుడి నుంచి గ్రహించినటువంటి బౌద్ధ సిద్ధాంతం మాత్రమే. புத்தரின் சிந்தனைகள் என்றால் மனிதர்களில் பிறப்பின் அடிப்படையில உயர்வு தாழ்வு இல்லை என்பதுதான் புத்தரின் சிந்தனை. బుద్ధుడి సిద్ధాంతం యొక్క మూల సిద్ధాంతం ఏంటంటే పుట్టుకతో ఏ మనిషి గొప్పవాడు కాడు, పుట్టుకతో ఎవడు కూడా తక్కువ కాదు. புரட்சியாளர் அம்பேத்கர் தன்னுடைய ஆசான்களாக 3 பேரை பிரகடனம் செய்தார். బాబాసాహెబ్ అంబేద్కర్ ముగ్గురిని తన గురువులుగా ప్రకటించారు. ஒருவர் கௌதம புத்தர், இன்னொருவர் கபீர்தாசர், இன்னொருவர் ஜோதிபா ஃபுலே. ఆ ముగ్గురు ఎవరంటే గౌతమ బుద్ధుడు, కబీర్ దాస్, జ్యోతిబా ఫులే. இந்த 3 பேரும் தான் புரட்சியாளர் அம்பேத்கரின் ஆசான்கள் என்பதையும் நாம் புரிந்து கொள்ள வேண்டும். ఈ ముగ్గురునే బాబాసాహెబ్ అంబేద్కర్ తన గురువులుగా అంగీకరించిన విషయాన్ని మనం గ్రహించాలి. அம்பேத்கர் படத்தை பார்க்கிற போதும், புரட்சியாளர் அம்பேத்கர் சிலையை பார்க்கிற போதும் நமக்கு இந்த மூவரின் சிந்தனைகளும் நினைவுக்கு வர வேண்டும். ఒకసారి మనం బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని చూస్తే ఈ ముగ్గురు ఆయన ఎవరైతే గురువులుగా అంగీకరించారో ఆ ముగ్గురి గురువుల యొక్క సిద్ధాంతము, మార్గం కూడా మనకు గుర్తుకు రావాలి, మనం గుర్తుకు తెచ్చుకోవాలి. அவர்களின் சிந்தனைகள் வேற எதுவும் இல்லை, மனிதர்கள் பிறப்பால் சமம் என்று சொன்னதுதான். వాళ్ళ ముగ్గురు చెప్పినటువంటి సిద్ధాంతం యొక్క సారాంశం పుట్టుకతో ప్రతి మనిషి సమానమైనటువంటి వాడే, ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు అనేది దాని మూల సిద్ధాంతం. இதற்கு நேர் எதிரான பகை கோட்பாடுதான், எதிரி கோட்பாடுதான் மனு தர்மம் என்பது, மனு சிந்தனை என்பது. వాళ్ళ ముగ్గురు బోధించినటువంటి సిద్ధాంత సారాంశానికి పూర్తిగా వ్యతిరేకమైనది మనుస్మృతి, మనుధర్మం యొక్క సిద్ధాంతం. அந்த சித்தாந்தத்தை தமது கொள்கையாக கொண்டிருக்கிற சங் பரிவார் அமைப்புகள் பாரதிய ஜனதாவை இயக்கிக் கொண்டிருக்கின்றன. ఆ సిద్ధాంతాన్ని, మనుషుల మధ్య అసమానతను పోషించేటువంటి సిద్ధాంతాన్ని వాళ్ళ యొక్క సిద్ధాంతంగా కలిగినటువంటి ఆర్ఎస్ఎస్ సంఘ్ పరివార్ శక్తులే ఈ రోజు బీజేపీని నడిపిస్తున్నాయి. ஆனால் அவர்கள் இந்த ஒடுக்கப்பட்ட மக்களின் ஒற்றுமையை கண்டு அச்சப்பட்டு அம்பேத்கர் ஜெயந்தியை அவர்களே கொண்டாட முன் வருகிறார்கள். వాళ్ళకు ముందు బాబాసాహెబ్ అంబేద్కర్ మీద ఏ విధమైనటువంటి ప్రేమ, అభిమానం లేదు. ఈ అణగారిన వర్గాలందరూ ఏకమై బాబాసాహెబ్ అంబేద్కర్ నాయకుడిగా అంగీకరిస్తున్నారు కాబట్టి అందుకు భయపడి వాళ్ళు కూడా ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలకు దండలు వేయడం, జయంతిని జరపడం మనం చూస్తున్నాం. அம்பேத்கர் என்கிற ஒற்றை புள்ளியில் இன்றைக்கு கோடான கோடி மக்கள் நாம் ஒருங்கிணைந்து வருகிறோம். అంబేద్కర్ అనేటువంటి ఒకే పేరుతో ఒక కేంద్రంలో ఒక దగ్గర మనం అందరం కూడా ఐక్యమవుతూ వస్తున్నాము. மொழி,
இனம் என்கிற அடையாளங்களை எல்லாம் தாண்டி அம்பேத்கர் 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 என்கிற புள்ளியில் நாம் இணைந்து வருகிறோம். కులాలకు అతీతంగా భాషలకు అతీతంగా అంబేద్కర్ పేరుతో మనం అందరం కూడా అంబేద్కర్ అంబేద్కర్ అని మనం అందరం కూడా ఏకమవుతూ వస్తున్నాము ఈ దేశంలో. இதை புரிந்து கொண்ட மனுதர்மவாதிகள் அம்பேத்கரை எங்கள் தலைவர் என்று சொந்தம் கொண்டாட முன் வருகிறார்கள். దీన్ని గ్రహించినటువంటి మనవాదులు కుట్ర చేసి అంబేద్కర్ మాకు కూడా నాయకుడని వాళ్ళు ఈ రోజు ఆయన్ని నాయకుడిగా అంగీకరించాలని మోసం చేయాలని కుట్ర చేయడానికి ముందుకు వస్తున్నారు. அம்பேத்கர் காலை தொட்டு வணங்குகிறார்கள். அம்பேத்கர் பெயரை உயர்த்தி உரத்து சொல்லுகிறார்கள். இவையெல்லாம் நம்மை ஏமாற்றுவதற்கு அவர்கள் நடத்துகிற நாடக அரசியல் என்பதை புரிந்து கொள்ள வேண்டும். ఈ రోజు మనల్ని మోసం చేయడానికి రకరకాల నాటకాలు వేస్తున్నారు. అందులో భాగంగానే బాబాసాహెబ్ అంబేద్కర్ కి దండలు వేస్తున్నారు. ఆయన పాదాలకు నమస్కరిస్తున్నారు. ఆయన మావాడని సొంతం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. 1935 ஏலோ என்கிற இடத்தில் நடைபெற்ற ஒரு மாநாட்டில் பேசும்போது புரட்சியாளர் அம்பேத்கர் ஒன்றை சொன்னார். 1935 జరిగినటువంటి యోలా మహాసభలో బాబాసాహెబ్ అంబేద్కర్ తన అభిప్రాయాన్ని వెలువచ్చాడు. நான் பிறக்கும் போது ஒரு இந்துவாக பிறந்திருக்கலாம், ஆனால் ஒரு இந்துவாக சாக மாட்டேன் என்ற வாக்குறுதியை தந்தார். పుట్టుకతో నేను హిందువుగా పుట్టిండొచ్చు కానీ చనిపోయేటప్పుడు మాత్రం నేను హిందువుగా మరణించునని ఆయన ఒక శపథం చేశాడు. ఆ సభలో இது மனுதர்ம சிந்தனையை உள்வாங்கிய அத்தனை பேருக்கும் தெரியும். ஆனாலும் அவர்கள் நடிக்கிறார்கள். మనుస్మృతిని ఈ దేశంలో స్ప్రెడ్ చేయడం కోసం ప్రయత్నిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి అంబేద్కర్ చేసినటువంటి ఈ ప్రయత్నం ఈ శపథం తెలుసు. కానీ వాళ్ళు తెలియనట్టు నాటకాలు ఆడుతున్నారు. உலக வரலாற்றில் ஒரு மதத்திலிருந்து பல லட்சம் பேர் ஒரே நாளில் ஒரு தலைவரின் பின்னால் ஒரு மதத்திலிருந்து வெளியேறிய வரலாறு என்பது 1956 தான் நடந்தது. ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఇంతవరకు ఒక నాయకుడిని అనుసరించి ఒక మతం నుంచి ఇంకో మతంలోకి లక్షల మంది వెళ్ళినటువంటి చరిత్ర ఎక్కడ లేదు. అది 1956లో భారతదేశంలో మాత్రమే జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ తో మాత్రమే జరిగింది. அதற்கு காரணம் இந்த மதம்தான் எங்களை இழிவுபடுத்துகிறது, இந்த மதம்தான் எங்களை ஒதுக்கி வைத்திருக்கிறது, இந்த மதம்தான் கல்வியை மறுக்கிறது, அதிகாரத்தை மறுக்கிறது என்று ஆத்திரப்பட்டார். అందుకు కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి ప్రధానమైనటువంటి అంశం ఇక్కడ మాకు అంతరానితనం, అణచివేత, విద్యను నిరాకరించడం, కనీసం మమ్మల్ని మనుషులుగా గుర్తించడం లేదు. కాబట్టి నేను ఈ రోజు ఈ మతం నుంచి బౌద్ధానికి వెళ్తున్నానని ఆయన వివరంగా మనకు ప్రకటించడం జరిగింది. இவ்வளவு பெரிய மதமாற்றம், பெருந்திரள் மாஸ் கன்வர்ஷன் என்பது உலகத்தில் நடந்திருக்க வாய்ப்பே இல்லை. ஒரே நாளில் நடந்திருக்க வாய்ப்பே இல்லை. ప్రపంచంలో ఇంత గొప్ప సంఘటన, ఇన్ని లక్షల మంది ఒకే రోజు ఒక మతం నుంచి ఇంకో మతానికి మత మార్పిడి అనేది ప్రపంచ చరిత్రలో ఇంతవరకు జరగలేదు. இவையெல்லாம் தெரிந்திருந்தும் கூட மோடி, அமித்ஷா தலைமையிலான கும்பல் என்ன சொல்லுகிறார்கள் என்றால் அம்பேத்கர் இந்துக்களின் தலைவர் என்று சொல்லுகிறார்கள். వీటన్నిటిని తెలుసుకున్నటువంటి, వీటన్నిటిని గ్రహించినటువంటి మోడీ, అమిత్ షా వాళ్ళతో పాటు ఉన్నటువంటి పరివారం బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా హిందువుల నాయకుడిగా ప్రకటించడానికి ప్రయత్నం చేస్తున్నారు. படித்த இளைஞர்கள், அதிகாரிகள் இதையெல்லாம் நன்கு உணர்ந்தால்தான் நாம் அம்பேத்கரின் கருத்துக்களை பாதுகாக்க முடியும் என்று நான் வலியுறுத்த கடமைப்பட்டிருக்கிறேன். విద్యావంతులు, యువకులు, ఉద్యోగులు అందరూ కూడా కలిసికట్టుగా బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క సిద్ధాంతాన్ని మనం, ఆ సిద్ధాంత సారాన్ని అర్థం చేసుకున్నప్పుడే మనం ఆయన యొక్క ఆశయాలను మనం కాపాడుకోగలం, ముందుకు తీసుకెళ్లగలం. 2000 ஆண்டுகளுக்கு மேலாக இங்கே நிலைநிறுத்தப்பட்டிருக்கிற இந்த சாதிய சமூக கட்டமைப்பை மெல்ல மெல்ல சிதைத்து வருவது எது என்றால் புரட்சியாளர் அம்பேத்கர் எழுதிய அரசியலமைப்பு சட்டம் தான். 2000 సంవత్సరాలకు పైగా ఇక్కడ నిర్మించబడినటువంటి ఈ కుల వ్యవస్థ, సామాజిక నిర్మాణాన్ని కొద్ది కొద్దిగా బద్దలు కొడుతూ సమానత్వం వైపు మనల్ని తీసుకెళ్తున్నటువంటి సిద్ధాంతం బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క సిద్ధాంతం. புரட்சியாளர் அம்பேத்கர் எழுதிய அரசியலமைப்பு சட்டம் வெறும் சட்டம் அல்ல, அது ஒரு கொள்கை, அது ஒரு கோட்பாட்டு அறிக்கை என்று சொல்ல கடமைப்பட்டிருக்கிறேன். బాబాసాహెబ్ అంబేద్కర్ శ్రమించి మనకు అందించినటువంటి రాజ్యాంగం అదొక చట్టం కాదు, అదొక సైద్ధాంతిక గ్రంథం. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. அதுதான் சுதந்திரம், சமத்துவம், சகோதரத்துவத்தை சொல்லுகிறது. అది మనందరికీ సమానత్వాన్ని, సోదరభావాన్ని, స్వేచ్ఛను ప్రసాదించేటువంటి ఒక గ్రంథం. இந்த சுதந்திரம், சகோதரத்துவம், சமத்துவம் என்கிற சொற்களை பிரெஞ்சு புரட்சி முழக்கங்களிலிருந்து அம்பேத்கர் காப்பியடித்தார் என்று பலர் விமர்சனம் செய்தார்கள். బాబాసాహెబ్ అంబేద్కర్ అర్థం చేసుకోలేని మూర్ఖులు ఈ స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం అనేటువంటి పదాలను అంబేద్కర్ ఫ్రెంచ్ విప్లవం నుంచి తీసుకున్నాడని ఆయన మీద రకరకాలైనటువంటి అపోహలు ప్రచారం చేస్తున్నారు. அம்பேத்கர் அப்போது வெளிப்படையாக சொன்னார், நான் பிரெஞ்சு புரட்சியின் முழக்கங்களில் இருந்து இவற்றை எடுக்கவில்லை, பகவான் புத்தரின் போதனைகளில் இருந்து எடுத்தேன் என்று சொன்னார். నేను చెప్పినటువంటి స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం అనేటువంటి
ఈ అన్ని అంశాలు కూడా నేను ఫ్రెంచ్ విప్లవం నుంచి కాదు, బౌద్ధం నుంచి నేను స్వీకరించానని బాబాసాహెబ్ అంబేద్కర్ ఎన్నోసార్లు ప్రకటించాడు. ஆகவே நாம் அம்பேத்கர் நமக்காக கொடுத்திருக்கிற ஒரு அறிவு ஆயுதமாக இருக்கிற அரசியலமைப்பு சட்டத்தை பாதுகாப்பதுதான் முதலான பணி என்பதை சுட்டிக்காட்ட விரும்புகிறேன். అందుకనే బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు అందించినటువంటి వైజ్ఞానిక సైద్ధాంతిక గ్రంథం భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉందని నేను ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాను. எனவே அம்பேத்கர் அவர்களுக்கு நாம் சிலை திறப்பதோ படம் திறப்பதோ நன்றி உணர்வை வெளிப்படுத்துவதோ மட்டும் போதாது. అందుకనే బాబాసాహెబ్ అంబేద్కర్ మనం విగ్రహం పెట్టడమో ఫోటోలకు దండ వేయడమో ఆయనకు కృతజ్ఞతగా ఉండడమో సరిపోదు. அவருடைய சிந்தனைகளை காப்பாற்றுவதும் அவர் வகுத்து தந்திருக்கிற அரசியலமைப்பு சட்டத்தை காப்பாற்றுவதும் தான் நம் முன்னால் இருக்கிற மிக முக்கியமான சவால் என்பதை நான் பதிவு செய்ய விரும்புகிறேன். ఆయన సిద్ధాంతాలను కాపాడమంటే ఆయన అందించినటువంటి భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడం మన ముందున్నటువంటి సవాల్ అని నేను ఒకసారి గుర్తు చేస్తున్నాను. அகில இந்திய அளவில் வேறு யாருக்கும் இந்த கடமை இல்லை, அம்பேத்கரியவாதிகளுக்குத்தான் இந்த பொறுப்பு இருக்கிறது என்பதை சுட்டிக்காட்ட விரும்புகிறேன். భారతదేశ వ్యాప్తంగా ఎవరికి కూడా ఈ విధమైనటువంటి సమస్య కానీ బాధ్యత కానీ లేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాల కోసం పనిచేస్తున్నటువంటి వాళ్ళకి ఈ రోజు ఒక మహత్తరమైనటువంటి బాధ్యత, రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ఉందని నేను మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాను. அம்பேத்கர் ஒவ்வொருவரும் அரசியல் ஆதாயத்திற்கு பயன்படுத்தலாம், ஆனால் நம்முடைய நோக்கம் அதுவல்ல. అంబేద్కర్ ని ప్రతి ఒక్కరు కూడా రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నారు, కానీ మన ఉద్దేశం అది కాదు. அம்பேத்கர் புரட்சியாளர் அம்பேத்கர் பிஜேபிக்கு கூட பயன்படுகிறார். బాబాసాహెబ్ అంబేద్కర్ పరోక్షంగా బీజేపీ వాళ్ళకు కూడా ఉపయోగపడుతున్నారు. ஆனால் நாம் அப்படி அவருடைய பெயரையோ சிலைகளையோ படங்களையோ வெறும் அரசியல் ஆதாயத்திற்கு பயன்படுத்தக் கூடாது. కానీ మనం ఆయన యొక్క విగ్రహాలను ఫోటోలను ఆయన సిద్ధాంతాలను కేవలం పదవుల కోసమో రాజకీయ లబ్ధి కోసమో మనం ఉపయోగించకూడదు. அரசமைப்பு சட்டத்தின் மூலம் அவர் தந்திருக்கிற சுதந்திரம், சகோதரத்துவம், சமத்துவம் என்பதை கட்டி காப்பாற்றுவதே நம்முடைய கடமை. రాజ్యాంగం ద్వారా ఆయన మనకు ప్రసాదించినటువంటి స్వేచ్ఛ, సమానత్వం, సోదర భావం వీటన్నింటినీ రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. சமூக நீதியை காப்பாற்றுவதே நம்முடைய கடமை. సామాజిక న్యాయాన్ని కాపాడుకోవడం మన బాధ్యత. அதற்காக இந்தியா முழுவதும் இந்த உழைக்கிற மக்களை ஒருங்கிணைக்க நாம் ஒன்றுபட்டு நிற்போம். అందుకోసం దేశం మొత్తం మీద ఉన్నటువంటి ఈ అణగారిన వర్గాల ప్రజలందరినీ కూడా ఏకం చేయడం కోసం మనందరం ముందుకు రావాలి. இன்றைக்கு இருக்கிற சமூக ஊடகங்களை பயன்படுத்தி புரட்சியாளர் அம்பேத்கரின் கருத்துக்களை வெகுவாக கொண்டு போய் சேர்ப்போம். ఈ రోజు ఉన్నటువంటి సామాజిక మాధ్యమాలు, సోషల్ మీడియా ద్వారా బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతాలను ప్రతి మనిషికి చేరే విధంగా మనం అందరం కూడా కృషి చేయాలి. அம்பேத்கர் சிந்தனைகளை காப்பாற்றவும் அரசியலமைப்பு சட்டத்தை பாதுகாக்கவும் நாம் உருவாக்கக்கூடிய களத்தில் எப்போதும் விடுதலை சிறுத்தைகள் உங்களோடு உற்ற துணையாக இருப்போம் என்பதை சொல்ல கடமைப்பட்டிருக்கிறேன். రాజ్యాంగాన్ని రక్షించుకోవడం కోసం, సామాజిక న్యాయాన్ని రక్షించుకోవడం కోసం, అణగారిన వర్గాల ప్రజల హక్కుల కోసం ఏ సమస్య వచ్చినా ఎక్కడైనా కూడా వీసీకే పార్టీ మీ అందరికీ అండగా ఉంటుందని నేను మీకు అందరికీ కూడా హామీ ఇస్తున్నాను. தமிழ்நாடு, ஆந்திரா என்று இல்லாமல் ஒட்டுமொத்தமாக இந்திய அளவில் இந்த ஒருங்கிணைப்பை செய்ய வேண்டிய பொறுப்பு நமக்கு இருக்கிறது. తమిళనాడు, ఆంధ్ర ఈ రాష్ట్రాలలో ఏ విధమైనటువంటి తేడా లేకుండా, విభేదం లేకుండా దేశం మొత్తం మీద ఉన్నటువంటి అణగారిన వర్గాల ప్రజలందరినీ ఏకం చేయాల్సినటువంటి కర్తవ్యం మన మీద ఉంది. மனுவின் சிந்தனையா அம்பேத்கரின் சிந்தனையா என்கிற யுத்தத்தில் அம்பேத்கர் சிந்தனைகளே வெற்றி பெற வேண்டும். మనుస్మృతి లేక అంబేద్కర్ భావజాలమా అని జరిగేటువంటి పోరాటంలో బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతమే గెలవాలి. சனாதனமா ஜனநாயகமா என்கிற இந்த யுத்தத்தில் புரட்சியாளர் அம்பேத்கர் முன்வைக்கும் ஜனநாயகமே வெற்றி பெற வேண்டும். సనాతనవాదమా లేక ప్రజాస్వామ్యమా అని పోటీ వచ్చినప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అందించినటువంటి ప్రజాస్వామ్యమే పైసే సాధించాలి, గొప్పగా నిలబడాలి, గెలవాలి. அதற்காக அழைப்பு விடுக்கவே முள்ளப்பாடு கிராமத்திற்கு நான் வந்திருக்கிறேன். ஆந்திராவில் உள்ள அத்தனை இளைஞர்களுக்கும், அம்பேத்கரிய சிந்தனையாளர்களுக்கும், புரட்சியாளர் அம்பேத்கர் வழியில் நடக்கக்கூடிய போராளிகளுக்கும் விடுதலை சிறுத்தைகளின் சார்பில் நான் அழைப்பு விடுக்கிறேன். ఆ సమావేశంలో ఆ సందేశాన్ని మీ అందరికీ అందించడం కోసం ఈ రోజు ఎక్కడో మారుమూల ఉన్నటువంటి ముల్లపూడి గ్రామానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యావంతులు, యువకులందరినీ ఏకం చేయడం కోసం, మీతో కలిసి ఈ రంగంలో నడవడం కోసం మిమ్మల్ని అందరినీ కూడా పిలుపునిస్తున్నాను. అందుకోసం నేను ఇంత దూరం వచ్చి మీతో మాట్లాడుతున్నాను. புரட்சியாளர் அம்பேத்கரின் சிந்தனை வெல்க, ஜனநாயகம் வெல்க, சனாதனம் வீழ்க என்று சொல்லி வாய்ப்புக்கு நன்றி கூறி நிறைவு செய்கிறேன். நன்றி, வணக்கம். బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతం వర్ధిల్లాలి, సామాజిక న్యాయం వర్ధిల్లాలి, రాజ్యాంగాన్ని రక్షించుకుందాం, మనుస్మృతి నశించాలని మీ అందరికీ కూడా పిలుపునిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్. జై భీమ్. జై భీమ్.